నమస్తే ఆల్ మాస్టర్స్. మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఎంతో ఆనందంగా ఉంది మాస్టర్స్. 1 మంత్ అయింది మనం సెషన్ చేసుకోక ఇంచుమించుగా. మధ్యలో మనం సంగాస్ చేసుకున్నాం. 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ చేసుకోలేదు. ఈ రోజు కూడా సంగాస్ అనుకున్నాం కానీ సంగాస్ కాదు, 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ జరిగేది ఉంది. అందుకే మనం ఈ సెషన్ చేసుకుంటున్నాం. ఇంత చక్కటి అవకాశం, ఇంత చక్కటి డివైన్ ప్లాట్ఫామ్ అందించిన సరోజమ్మకు మనందరం కృష్ణాష్టమి శుభాకాంక్షలు చెప్పుకుంటూ అనంత కోటి కృతజ్ఞతలు మరియు ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్క డివైన్ ప్లాట్ఫామ్ అందించి మమ్మల్ని ఎప్పటికీ ఆత్మ పురోగతి క్రమంలో ముందుకు తీసుకెళ్తున్న మీకు అనంత కోటి కృతజ్ఞతలమ్మా. ఎస్ మాస్టర్స్, చాలా చక్కటి ఎపిసోడ్ మాస్టర్స్ ఇది. నిజంగా అంటే అంతకుముందు ఎన్నోసార్లు అమ్మను చక్రాస్పన్న ధ్యానం గురించి చాలా మంది మాస్టర్స్ అడిగారు, కానీ అమ్మ ఒప్పుకోలేదు మాస్టర్స్. ఎందుకంటే ఇందులో కూడా చెప్తారు, సరైన గైడెన్స్ లేకుంటే ఇది చెయ్యొద్దు అని. అమ్మ మ్యూట్ చేసుకోండి గిరిజమ్మ. చెప్తారు మాస్టర్స్. ఎంత అసలు అంటే తెలియని జ్ఞానాన్ని మనకు నిజంగా అంటే లక్ష్మీమాతకు, ఆనంద్ కర్ణేష్ గారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఎంతో తెలియని చక్రాస్ గురించి ఎక్కడో విన్నాము, ఎవరో ధ్యానం చేయించుంటే కూర్చుని వింటాం కూడా, ఏదో బుక్కులో చదివింటాం, కానీ దాన్ని అసలైన జ్ఞానాన్ని అందించారు ఇందులో. ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. ఈరోజు ఫస్ట్ డే మన మాస్టర్స్ కూడా హ్యాండ్ రైజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. సావిత్రి మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఓకే మేడం. ఎస్ మేడం, చెప్పండి. నేను విన్నాను. నేను ఈ నాలెడ్జ్ కోసం ఎదురు చూస్తున్నాను ఎప్పటి నుంచో చక్రాస్ గురించి. సరే మేడం, మీరు విన్నారు కదా, మీకు అక్కడ ఏమర్థమైంది, మీకు ఏమనిపించింది చెప్పండి మరి ఎపిసోడ్ లో. మనం డిస్కషన్ చేసుకునే సెషన్ కదా. కొంచెం అందరూ మాట్లాడితే నాకు ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు కొత్తగా వినటం కదండి నేను ఇది చక్రాస్ గురించి. అప్పుడు నాకు నాలెడ్జ్ అనేది వస్తుంది, గుర్తు చేస్తుంది, బ్రెయిన్ సిగ్నల్స్ వస్తాయి టవర్ కి అప్పుడు. ఓకే మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ షర్మిల శుభరాజు మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం మీరు. హలో, నమస్తే మేడం. నమస్తే మేడం, మీరు వీడియో ఆన్ చేసుకుంటే బాగుంటది. వీడియోనా? ఒక్క నిమిషం మేడం. వీడియో ఆన్ చేసుకుంటేనే స్పాట్లైట్ చేయడానికి వస్తుంది మేడం, లేకపోతే రాదు. వీడియో ఆన్ చేసుకోండి. ఎస్ మేడం. నమస్తే మేడం. నమస్తే. ఏదో చాలా బాగుంది మేడం ఈ ఎపిసోడ్ అయితే. నేను ఇప్పుడే పూజ గది అంతా సర్దుకుంటా నేను అది విన్నాను మేడం. ఈ ఎపిసోడ్ పూజ గది సర్దుకుంటా అన్ని పెట్టుకొని ఏమి వినకుండా ఇదే చక్రాస్ గురించి, మనం ఎందుకు వచ్చాము అనేది లాస్ట్ లో అమ్మ అన్ని చక్రాసు, ఆకాశతత్వము, భూతత్వము, జలతత్వము, అగ్నితత్వము ఏ విధంగా ఉంటుంది, మనలో ఒక్కొక్క చక్రాన్ని ఎలా ఇదే చేస్తుంది అనేది అంతా చెప్పుకుంటా వచ్చి లాస్ట్ లో మనం ఎందుకు మానవ జన్మ తీసుకొని భూమిపైకి ఎందుకు వచ్చినాము అనే దీని గురించి చెప్తుంది మేడం. లాస్ట్ లో అది చెప్పింది మేడం. ఎందుకు వచ్చాం మేడం, ఏం చెప్పారు అంటే ఆకాశతత్వము అనేది చాలా శూన్యంగా ఉంటుంది, చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఆ సూక్ష్మం నుంచి భూతత్వం వచ్చి గట్టితనం అన్నమాట. మూలము దానికి ఆ గట్టితనం ఉంటేనే మనము ఆ శూన్య స్థితికి వెళ్ళగలుగుతాము. ఆ శూన్యం నుంచి మనం అవంతా చేసుకుంటూ ఈ మాయను ఇది చేసుకుంటూ మళ్ళా మనం ఆ శూన్యసత్వంనే తెలుసుకోలేకపోతున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వచ్చినాము ఆ శూన్యం నుంచినే, కానీ అక్కడికి మళ్ళా ఇవన్నీ పడుతూ లేస్తూ మళ్ళీ అక్కడికి వెళ్ళాలి అనేది మాయలో పడి తెలుసుకోలేకపోతున్నాము. మళ్ళీ ఆ సూక్ష్మతత్వాన్ని తత్వం వరకే వెళ్ళాలి అనేది చెప్పింది మేడం. మళ్ళీ అంతా చెప్పిన తర్వాత మనం వచ్చిండేది అది తెలుసుకోవడానికి, జన్మ తీసుకోవడమే. ఆ తత్వాలను, ఆ చక్రాలను అంతా క్లీన్ చేసుకుంటా, ఫస్ట్ పెంచుకుంటా, మళ్ళీ క్లీన్ చేసుకుంటా, మళ్ళీ ఆ దీనికి వెళ్ళాలి అనే దీనికి మనం వచ్చినాము, ఈ భూమిపైన జన్మ తీసుకోవడము అనేది చెప్పింది మేడం ఈ దీంట్లో. ఎస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఇంకా హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్ నీలిమా మేడం అన్మ్యూట్ చేసుకోండి.
నమస్తే అందరికి. నమస్తే సరోజమ్మకి. మళ్ళీ నేను చెప్పే పాయింటే. అన్నీ పర్ఫెక్ట్ టైమ్డ్. పర్ఫెక్ట్ సింక్‌లో ఉంటాయి అన్నీ. ఈ ఎపిసోడ్ ఇప్పుడే ఎందుకు రావాలి? ఈ పోర్టల్ ఓపెనింగ్ ఏంటి? అసెన్షన్ ఆ టైంలో మీకు ఇది గుర్తు చేయడానికన్నట్టే అమ్మ పర్ఫెక్ట్ అన్నీ పర్ఫెక్ట్ టైమింగ్. మీరే మీ ఫ్రీక్వెన్సీని తగ్గించుకొని, ఆ 3 చక్రాలు ఎలా ఉంటాయి అనుభవించడానికి వచ్చి, అది మర్చిపోయి ఏదేదో చేసేయాలని అంటే ఇప్పుడు స్ మన జీవితాన్ని సినిమా చూసినట్టు చూడాలి. మనం సినిమాని గూడా ఫీల్ అయిపోయి చూస్తున్నాం. అది మన ప్రాబ్లమ్ ఏంటంటే మన మన జీవితాన్ని సినిమా చూసినట్టు చూడమంటే, ఆ సినిమాని గూడా మనం తెగ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఏంటి భావోద్వేగాలతోటి కొట్టుమిట్టాడుతూ అసలు పర్పస్ అనుభవించడానికి వచ్చామని మర్చిపోయి, దాంట్లో కొట్టుకుపోతున్నాం ఎక్కడికో. ఆ పర్పస్ ఒక్కటి అనుభవించడానికి మట్టుకే ఇదెలా ఉంటది, రుచి చూడడానికి వచ్చాము అని ఎంత బాగా చెప్పారు. ఈ ఈ ఎపిసోడ్‌ది హైలైట్ అదే. మీ హార్ట్ చక్ర ఇవన్నిటి గురించి మీరస్సలు బాధపడాల్సిన అవసరమే లేదు. ఈ 3 చక్రాల అనుభవాన్ని మట్టుకు మీరు జస్ట్ ఆ రుచి చూడండి చాలు. ఇది మనం ఇవాళ నేర్చుకోవాల్సింది అంటే ఇదే. నాకు చాలా 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 నచ్చిన పాయింట్. యెస్ మేడం. ఎపిసోడ్ చూస్తే టైం చూస్తే తక్కువుందేం గానీ, జ్ఞానం మాత్రం అద్భుతం. అంటే మనం అనుభూతుల కోసమే, అనుభవాల కోసం మాత్రమే వచ్చాము. దాన్ని చూసుకోవాలి. ఎందుకు ఈ పదార్థ స్థితి నుంచి ఆ సూక్ష్మ స్థితికి వెళ్ళాము. అందరూ ఆ సూక్ష్మం నుంచి ఆ పదార్థానికంటారు. కానీ ఇక్కడ ఎందుకు లక్ష్మీమాత ఇలా చెప్పింది కిందికెళ్ళి పైనకెళ్ళమని. ఆ కింది నుంచి పైకి వెళ్ళే క్రమంలో ఏమేం జరుగుతున్నాయి, మనం ఏమేం గమనించాలి అనేది చాలా అద్భుతంగా వివరించారు మేడం ఈ సెషన్‌లో. థ్యాంక్ యూ నీలిమా మేడం. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రమాదేవి మేడం. నమస్తే అమ్మా. రమాదేవి మేడంకి అన్మ్యూట్ ఇవ్వండి మేడం. నమస్తే మేడం. వెల్కమ్. నమస్తే. చేసేసుకున్నా నేనే. రమాదేవి మేడం రమాదేవి మీ మేడం హ్యాండ్ రైజ్ ఒక్క చేశారు. నిమిషం. బెంగుళూరు రమాదేవి మేడం మాట్లాడుతున్నారు. మాట్లాడండి అండి. మేడం మాట్లాడండి రమాదేవి మేడం. ఓకే. నెక్స్ట్ రమాదేవి మేడం మాట్లాడతారు. మీరు మాట్లాడండి. మీరు మాట్లాడినాక నెక్స్ట్ విజయవాడ లక్ష్మి రమాదేవి మేడం మాట్లాడతారు. ఓకే మేడం. యెస్. వెల్కమ్ మేడం. అనంతమైన కృతజ్ఞతలు. ఈ ప్లాట్‌ఫార్మ్‌ని అందించిన అమ్మ సరోజ అమ్మకు వేల కృతజ్ఞతలు. ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా అస్సలు తనివి తీరదు. సర్వం వ్యాపి. అంతే మేడం. ఈ జగద్గురు కృష్ణ పరమాత్మ పుట్టినరోజుకి అందరికీ శుభాకాంక్షలు. కృష్ణ పరమాత్మతో పాటు ఇంకొకరు కూడా పుట్టినారు, మాయ. ఈరోజు మాయ అమ్మకు కూడా, దుర్గాదేవికి కూడా శుభాకాంక్షలు. ఇప్పుడు అదే జరుగుతోంది మేడం. ఇప్పుడు మన ప్లాట్‌ఫామ్‌లో ఇంతసేపు నీలిమా మేడం చెప్పినట్లు అసెన్షన్ అన్ని సాక్షి బ్రేకింగ్ ఇది అన్నీ కూడా మనకి ఎంత నేర్చుకునేదానికి ఇవన్నీ వస్తున్నాయి అని అనిపిస్తుంది. దాంట్లో ఇది కూడా ఒకటి జరుగుతోంది. ఈ చక్రాల్ని అందరూ శుద్ధం చేసుకోండి, ఏమేమి అని తెలుసుకోండి అనేదానికి ఈరోజు మీరు ఈ ఎపిసోడ్ బయట పెట్టినారు మేడం. ఈరోజు అందరూ ఇంకొకసారి దాన్ని మననం చేసుకొని ఇంకొంచెం బాగా ప్రిపేర్ అవుతున్నారు అనే మన ప్లాట్‌ఫామ్‌లో అనిపిస్తుంది. చాలా థ్యాంక్స్ మేడం. ఈ మూలాధారం నుంచి మనకు అన్ని చక్రాస్ అన్నీ ఓపెన్ అవ్వాలి అని అంటే ఫస్ట్ అన్ని దీంతో పాటి పంచభూతాలని మిళితం చేసి చెప్పినారు మేడం ఈ ఎపిసోడ్లో. మూలాధార చక్రం భూతత్వానికి, స్వాధిష్టానం జలతత్వానికి, మళ్ళా మణిపూరము వాయుతత్వానికి. అంటే ఇంతకుముందు అగ్నితత్వం అని చెప్పేవాళ్ళు, కానీ అది తప్పు. ఇది మణిపూర చక్రం అగ్నితత్వం కాదు, వాయుతత్వం. అగ్నితత్వం అన్నిట్లోనూ ఉంటుంది. అగ్ని లేకుండా ఎక్కడా ఉండదు, ఏది లేదు. ఫ్రీజ్ అయిపోతుంది, భూమి ఫ్రీజ్ అయిపోతుంది, వాయువు ఏది కూడా చలనమే ఉండదు. అగ్ని లేకపోతే దేనికి చలనం ఉండదు.
శక్తి ప్రవాహమే, ఆ ఎనర్జీనే అగ్నితత్వం అని మేడం ఈ ఎపిసోడ్ లో మళ్ళీ మళ్ళీ చెప్పినారు మేడం. మళ్ళీ మీరు క్వశ్చన్స్ వేసినప్పుడు కూడా మీరు అదే చెప్పినారు మేడం. అగ్నితత్వంకి అంటే అగ్ని తత్వం అన్నిట్లోనూ ఉంది, జలంలో కూడా ఉంది, లేకపోతే ఫ్రీజ్ అయిపోతుంది, అది చెప్పినారు మేడం. అంటే ఇప్పుడు మనకు ఇన్ని రోజులు మణిపూర చక్రం అగ్నితత్వం అని చెప్పేదాన్ని కాదు, ఇది బల్ల గుద్దినట్లు, ఇది కాదు, ఇది తప్పు, మన పూర్వీకులు ఇది రాసినది కానీ కొంచెం డెప్త్ గా వెళ్తే అది అగ్నితత్వం అన్నిట్లోనూ ఉంటుందని చెప్పినారు. కానీ మనం ఎక్కువగా తీసుకుంటాండి ఇన్ని రోజులు మణిపూర చక్రం అగ్నితత్వమే అనుకుంటున్నాము, కానీ అది కాదు, వాయుతత్వం అని చెప్పినారు. మళ్ళీ దాని తర్వాత ఈ మూలాధారం నుంచి ఇవి అన్ని చెప్పుకుంటూ వస్తూ అనాహతత్వము ప్రేమకు అగ్ని అనే దానికి స్పర్శ లేదు, మనం ఫీల్ అవ్వాలి, ఫీల్ అవ్వేదానికి కూడా కాదు, అది దగ్గరికి వస్తేనే దాన్ని ఫీల్ అవుతుంది. అంటే మనకు అది తెలుస్తుంది, అంటే అన్నిట్లోనూ ఉంది కాబట్టి, అది సర్వాంతర్యామి కాబట్టి మనం ఎప్పుడు కూడా దాంట్లోనే ఉన్నాం కాబట్టి అది ఎక్కువగా వచ్చినప్పుడు మాత్రమే దాన్ని ఫీల్ అవుతాం. కానీ అది చెప్పేదానికి నాకు రావట్లేదు మేడం. కానీ అది అగ్నితత్వానికి వాయువు అన్నా మనము ఫీల్ అవ్వచ్చు, కానీ అగ్ని ఫీల్ కాలేమని దీంట్లో చెప్పినారు మేడం. మళ్ళీ తర్వాత ఈ అగ్నితత్వం గురించి చెప్పినారు, చక్రాస్ గురించి చెప్పినారు మేడం ఈ ఎపిసోడ్ లో. చాలా బాగుండింది. సీతమ్మ వారు చెప్పినారు, ఆ 3 చక్రాలు ఆల్రెడీ ఓపెన్ అయ్యిండే దానివల్ల నేను నెక్స్ట్ అన్ని తెలుసుకొని నేను అన్ని చేయగలిగినాను, ఇక్కడ అన్ని సమర్పణ భావంతో నేను ఉండగలిగినాను అని ఈ ఎపిసోడ్ లో చెప్పినారు మేడం. ఎందుకంటే ఈ 3 ఎపిసోడ్లు ఎవరైతే ఫీల్ కాగలుగుతారో వాళ్ళకి నెక్స్ట్ వచ్చే 3 చక్రాస్ కూడాను ఓపెన్ అయ్యే ఉంటాయి. దాంట్లో ఒకేసారి దాంట్లో వెళ్ళినప్పుడు ఈ 3 చక్రాలు అర్థమే కావు, అసలు మీరు పోయినా కూడా వేస్ట్. మీకు ఎంత లవ్ తో ఎంత అనాహత చక్రంతో ఉన్నా కూడాను మీకు ఇంకా మీరు మూలాధారంలోనే ఉన్నారంటే మీకు అది వేస్ట్ అని చెప్పినారు. అక్కడ మనం అహం అనేదాన్ని చూసుకోవాలి, ఎరుకను చూసుకోవాలి అని గ్యారంటీగా మనం ఎరుకతోనే ఉంటూ మనం ఎక్కడున్నాము, మనం అహంకారంలో ఉన్నామా లేదా అని చూసుకుంటూనే ఉంటేనే మనకి అనాహత చక్రం గురించి కానీ మళ్ళీ నెక్స్ట్ వచ్చే చక్రాల గురించి కూడా తెలుస్తాయి అని చెప్పినారు మేడం. దీంట్లో ఈ ఎపిసోడ్ చాలా చాలా బాగుంది మేడం. మీరు చెప్పినట్లు అందరికీ చాలా ఉపయోగము. ఇప్పుడు అసెన్షన్ కానీ పోర్టల్ కానీ ఏదైతే మనకు ఈ ఎనర్జీ ఫ్లో అవుతున్నాయో ఆ ఎనర్జీ ఫ్లో అవుతూ ఉన్న దాన్ని కూడా మనం ఇంకా బాగా తెలుసుకునేదానికి బాగా తోడ్పడుతుంది మేడం ఈ ఎపిసోడ్. ఇది చాలా చాలా కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ రమాదేవి మేడం, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మన విజయవాడ రమాదేవి మేడం, అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ మేడం, నమస్తే, వెల్కమ్. సరోజమ్మ, నమస్తే ఆల్ మాస్టర్స్. నిజంగానే సరిత మేడం, ఈ ఎపిసోడ్ మన జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ లాంటిదే. మంచి ఎనర్జెటిక్ ఇవి చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాల్సింది మనకి ఈ ఎపిసోడ్ ద్వారానే ఉంటుంది అనిపిస్తుంది నాకు కూడా. ఇందులో అగ్నితత్వం గురించి అమ్మ చాలా సార్లు స్ట్రెస్ చేసి కూడా మరీ చెప్పారు. ఏంటంటే ఇక్కడ ఈ అగ్నితత్వం అనేదే సృష్టికర్త, సృష్టిని పోషించేది, లయం చేసేది అనే మూడిటిని, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ తత్వాలను కలిసి ఉంటుంది అని చెప్పడం జరిగింది. అది ఎలా చేస్తుంది అంటే అగ్నితత్వం మూలాధార చక్రంతో ఉన్నప్పుడు సృజనాత్మకత, అంటే సృష్టిని మొదలు చేస్తుంది అని చెప్పారు. సృష్టిస్తుంది, అదే సృష్టిని మొదలు చేయడం, సృష్టిని చేస్తుంది అన్నారు. తర్వాత స్వాధిష్టాన చక్ర దగ్గరికి వచ్చేటప్పటికి సంరక్షణ, పోషణ చేస్తుంది అన్నారు. తర్వాత ఇక్కడే మూలాధార, ఇక్కడ స్వాధిష్టాన చక్ర దగ్గరేనమాట. అది ఎలా ఉంటుందంటే ఈ అగ్నితత్వం ఏమో ఇక్కడ మనకి లైంగిక తత్వాన్ని కూడా ప్రదర్శిస్తుంది. అక్కడే మళ్ళీ ఇమోషన్స్ కూడా మనకి ఉంటాయి. స్వాధిష్టాన చక్రం దగ్గరే మనకి ఈ 2 కూడా జరుగుతాయి. ఆ 2 జరగటానికి అగ్నితత్వమే, స్వాధిష్టాన చక్ర దగ్గర అగ్నితత్వం అక్కడ ఉన్న నీటి తత్వంతో కలిసినప్పుడు మాత్రం ఆ 2
బాగా చక్కగా జరుగుతాయి అని చెప్పడం జరుగుతుంది. మూడోది ఏంటంటే మణిపూరక చక్రం దగ్గరికి వచ్చేటప్పటికి అది నాశనం చేస్తుంది అంట. అసలు నాశనం ఏం చేస్తుంది అన్న దగ్గర మాత్రం నాకు అసలు చాలా వండర్ఫుల్ అన్నమాట ఈ మెసేజ్ మాత్రం. నమ్మక వ్యవస్థని క్లియర్ చేస్తుందంట. అసలు మణిపూరక చక్రం దగ్గర అగ్నితత్వము నమ్మక వ్యవస్థని మారుస్తుంది. నిజంగా ఎంత పెద్ద నమ్మక వ్యవస్థ మనకి ఎన్ని ఉన్నాయో ఇందులోకి వచ్చిన తర్వాత ఎన్నిటిని క్లియర్ చేసుకుంటూ వస్తే మేడం నాకు ఒక్క విషయంలో మాత్రం నిజంగా అన్బిలీవబుల్ గా అనిపించింది. నా నమ్మకాల్లో నాకు నమ్మకం. ఇప్పుడు గిరిజా మేడం కానీ లైవ్ ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. అంటే మన దేశం కానీ వేరే దేశానికి వెళ్ళినప్పుడు అది మనది కాదు అనే నమ్మక వ్యవస్థ. వాళ్ళు ఎన్ని పెట్టినా, ఎంత చూసినా, ఎంత ఎంజాయ్మెంట్ ఇచ్చినా అసలు అదేంటి అది నాది కాదు అన్న నమ్మక వ్యవస్థ. ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నది ఒకటే కదా. ఆ క్షణంలో ఆ మూమెంట్ లోకి రావటానికి ఆ లోపల శరీరాన్ని, మనసుని లోపల పొరల్లోకి వెళ్తే తప్ప ఆ నమ్మక వ్యవస్థలోంచి బయటికి రావటం కష్టంగానే ఉంది మేడం. అంటే శుభ సూచకాల గురించి చూస్తాం, పిల్లి గురించి, కుక్క గురించి, వీటి గురించి, ముహూర్తాల గురించి, దేవుళ్ళ గురించి, భౌతికత్వంలో చాలా విషయాల గురించి నేర్చుకున్నాం. కానీ ఆ నమ్మక వ్యవస్థ గురించి లోపలికి వెళ్తున్న కొద్దీ ఎక్కడెక్కడ పట్టుకుంటున్నాం, ఎక్కడెక్కడ స్ట్రక్ అవుతున్నాం, ఎందుకు స్ట్రక్ అవుతున్నాం అనేది ఆ పరిశీలనగా చూసుకుంటున్నప్పుడు మాత్రం నాకు ఇందులో బాగా తేడా తెలిసింది. ఎన్ని ఉన్నా కానీ ఏంటో నా ఇంటికి నేను వెళ్ళిపోతే ఇది నా ఊరు, నేను వెళ్ళిపోవాలి, నా దేశం నాది. అక్కడ ఏం తినపోయినా ఇక్కడికి రాగానే ఒక తెలియకుండానే, ఎందుకంటే అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎక్కడి నుంచి వచ్చింది నాకు నేను ప్రశ్నించుకున్నప్పుడు నాకు అదే అనిపించింది. నమ్మక వ్యవస్థ నా లోపల జీర్ణించుకుపోయింది. అది నాది కాదు, ఇది నాది అనేది ఒకటి నా లోపల జీర్ణించుకుపోయింది. ఆ జీర్ణించుకుపోయిన వ్యవస్థ వల్ల నేను డిస్టర్బెన్స్ గురవుతున్నాను. అక్కడ ఇంతకన్నా ఎంత జ్ఞానం సంపాదించుకోవటానికి, ఎంత ప్రకృతితో ఉన్నా, ఎన్ని తిరిగినా, ఎన్ని చేసినా, ఎన్ని అన్బిలీవబుల్ గా ఎన్ని చేసినా ఒక్కసారి ఇండియాలో అడుగు పెట్టగానే వెంటనే అన్నమాట బాడీలో చేంజెస్ తెలుస్తున్నాయి. ఇంటి తలుపులు తీయగానే మైండ్లో చేంజెస్ తెలుస్తున్నాయి. ఆ అనుభూతుల్ని పూర్తిగా అనుభవిస్తున్నప్పుడు మాత్రం డిఫరెన్స్ చాలా లోపల బిల్ట్ అయిపోయింది అనేది మాత్రం నాకు అర్థమైంది. అసలు దాని నుంచి బయటికి రావాలి అంటే ఇలాంటివి చక్కగా వినాలి, సాధనలో పెట్టుకోవాలి. నమ్మక వ్యవస్థ మీద సాధన ఎంతగా చేయగలిగితే అంతగా ముందుకెళ్ళగలను అనేది మాత్రం నాకు అర్థమైందమ్మా ఈ సెషన్ ద్వారా. అన్నిట్లో కల్లా మళ్ళీ ఎక్కువగా ఏంటంటే సరెండర్. సీతమ్మ వారు చెప్పినట్టు పై 3 చక్రాలకి సరెండర్ అయిపోతే కింద 3 చక్రాలు చక్కగా ఒకే లైన్ లోకి వస్తాయి అంతాను. మనకి ఎక్కడైనా ఇక్కడ సరెండర్ అవుతాయి మేడం. సరెండరు, ఎరుక ఆ రెండింటిని మళ్ళీ ఇక్కడ కూడా మనం అప్లై చేసుకున్నప్పుడు పై 3 చక్రాలు ఓపెన్ చేసి ఎలాగో ఉంటాయి. మనం చేసుకోవాల్సిందల్లా కింద 3 చక్రాల మీదే సాధన. ఇది కింద 3 చక్రాలు ఓపెన్ అవ్వనంతసేపు మనకి ఏదైతే ఆ బ్లిస్ వచ్చినా తాత్కాలికంగానే ఉంటుంది తప్ప ఆనందం అనేది కాదు అనేది నాకు అర్థమైంది. కింద 3 చక్రాల మీదే సాధన చాలా అవసరం అమ్మా. థ్యాంక్ యూ అమ్మ, అవకాశం ఇచ్చిన. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మంచి పాయింట్ తీసుకొచ్చారు, నమ్మక వ్యవస్థ. మీరు అంటున్నారు నమ్మక వ్యవస్థ గురించి, ఈ దేశం విడిచిపెట్టి వేరే దేశం వెళ్ళినప్పుడు అంటున్నారు. అక్కడ కూడా కాదు మేడం, ఇక్కడ కూడా ఉంది. ఒక ఫంక్షన్కి వెళ్తాం, మన అక్క వాళ్ళ ఇంటి ఉండొచ్చు, చెల్లెలు ఉండొచ్చు, అమ్మగారింటికి ఉండొచ్చు, ఎక్కడికి వెళ్ళినా సరే అబ్బాయి ఎక్కడ పోతే రెస్ట్ దొరుకుతుంది అంటే నా ఇంటికి నాకు వస్తే రెస్ట్ దొరుకుతుంది, నేను నా ఇంటి అలా హ్యాపీగా ఉంటాను అంటే మీరు అన్నట్టుగా అక్కడ కూడా నమ్మక వ్యవస్థనే. అక్కడ పోతున్నాం, ఫంక్షన్ ఎంజాయ్ చేస్తున్నాం, టూర్లు తిరుగుతున్నాం, అన్ని చేస్తున్నాం. కానీ మనకేముంది, ఎక్కడ తిరిగి మన ఇంట్లో వచ్చి మనం పడ్డామంటే హ్యాపీ. అంటే మనని మనం గమనించుకుంటే మేడం, అంటే నేను అన్నదాన్ని ఏంటంటే మనను మనం గమనించుకుంటే ఎన్నో నమ్మక వ్యవస్థలు ఉన్నాయి. వదిలినాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్,
వదలలే చాలా ఉన్నాయి. నిజంగా అంటే మనం ఒక ఫంక్షన్‌కి వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు ఒక నమ్మక వ్యవస్థతో వెళ్తాం. అక్కడ ఫుడ్ తింటే నాకు డైజెషన్ కాదు. నాకక్కడ పొయ్యొస్తే నిద్ర మబ్బుంటది. అక్కడికెళ్ళేసొస్తే నాకు బాడీ అంతా స్ట్రెస్ అయిపోతది. అలసటొస్తది అని ఇలానే వెళ్తాం వెళ్ళేటప్పుడే ఫస్టు. ఇంకా మనం ఏదైతే అనుకోని వెళ్తున్నామో మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అంటున్నాం. మన నమ్మక వ్యవస్థ మనదే అని తెలుసు. వెళ్తూనే ఇలానే వెళ్తాం. వచ్చేసరికి అక్కడ ఎంత ఎంజాయ్ చేసొచ్చి ఎంత హ్యాపీగా వచ్చినా సరే ఇంటికి రాగానే అబ్బా! అంటున్నాం. దీని నుంచి నేను బయటపడ్డా మాస్టర్స్. నేనెళ్తే ఏం అనుకోవట్లే ఇప్పుడు. ఒకప్పుడు అక్కడ ఫుడ్ తింటే అబ్బా! భారంగా ఉందనిపిచ్చేది. అక్కడ ఫుడ్ తింటుంటేనే అబ్బా! ఇది నాకెంత అద్భుతమైన ఎనర్జీనిస్తది అనుకోని తింటా. ఇది నేను సరోజమ్మ నుంచి నేర్చుకున్నా. అమ్మ ఫుడ్‌ని బ్లెస్ చేసుకొని తినండి తల్లులు అని చెప్పారమ్మ. దాన్ని పాటిస్తున్నప్పటి సంది నేను ఎప్పుడైతే అమ్మ నుంచి విన్నానో అప్పుడు పాటిస్తున్నప్పుడు నేను ఎక్కడ వెళ్లి నేను ఫుడ్ తినొచ్చినా నేను హ్యాపీగా ఉంటా మాస్టర్స్. ఎందుకంటే నాకు ఎలాంటి ఎనర్జీ అవసరమో నాకు ఆ ఎనర్జీని మాత్రమే ఆ ఫుడ్ ఇస్తుందని నేను నమ్ముతా. ఏ ఫుడ్ తిన్నా సరే. నాకెందుకో తెలియదు మాస్టర్స్. కొన్ని ఈ మధ్యలో అలా జరిగిపోయింది. ఇది తింటేనే ఇది వస్తది. అది తింటేనే అది వస్తదంటే నేనెందుకు దాన్ని మరి మన ఆలోచన వల్లనే మనమంతా మారుతున్నామని మనం తెలుసుకుంటున్నాం. మన ఆలోచననే సృష్టి జరుగుతుందని తెలుస్తున్నాం. కానీ మనమెందుకు నెగెటివ్ ఆలోచన వదులుతున్నాము? ఇది తింటే ఇదవుతది. అది తింటే అదవుతదని ఎందుకు ఆలోచన వదులుతున్నాము? ఎంతో పెద్ద పెద్ద సైంటిస్ట్‌లు రిసర్చ్ చేసి కూడా బుక్‌లలో రాసారు. సేమ్ జబ్బున్న వాళ్ళకి ఒకరికి మంచినీళ్ళు ఇచ్చి, ఒకరికి మెడిసిన్ ఇస్తూ మీకు కూడా అదే మెడిసిన్ ఇస్తున్నప్పుడు, ఆ మంచినీళ్ళు తాగిన వాళ్ళు గూడంగా ఆ మెడిసిన్ తిన్న వాళ్ళకంటే తొందరగా క్యూర్ అయ్యారు. ఏంటి అక్కడ? నమ్మకము. వాళ్ళ ఆలోచన ఏంటి? ఇది మేము తాగితే బాగవుతుంది. అంటే వింటూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. ఎందుకు మన జీవితంలో వాటిని మనము అప్లై చేయలేకపోతున్నాం అనేది నాకు ఈ మధ్యలో వస్తున్న డౌట్ అన్నమాట మాస్టర్స్. నిజమంటే నేను కొన్ని సంవత్సరాలైంది మాస్టర్స్. నేను ఫుడ్డు తింటూ ఉంటే నాకు అద్భుతంగా ఎనర్జీనిస్తది. నాకిది ఇండైజెషన్ అయితది గానీ, ఇక్కడెళ్తే ఇది జరుగుతది గానీ, ఇది తింటే ఇది అవుతది గానీ, ఎప్పుడైనా మళ్ళా కూడా అది కూడా చూస్తా అన్నమాట. నేను నెగెటివ్ థాట్ వదిలితే ఏం జరుగుతది అక్కడ? అది వదిలినంటే కంపల్సరీ అదే జరుగుతది. గమనించుకోవట్లేదు మాస్టర్స్ మనని మనం. చాలా ఉన్నాయి నమ్మక వ్యవస్థలు. చిన్న చిన్నవి అనుకుంటున్నాం. ఇప్పుడు మన క్రమాదేవి మేడం వెళ్ళినట్టు లోపటికెళ్తే ఎన్ని నమ్మక వ్యవస్థలు ఉన్నాయో కనిపిస్తాయి. నాకు ఒకటుంది. కార్‌లో ఏసీ ఉంటే ఎక్కితే నాకు కడుపులో తిప్పినట్టు అవుతుంది అని ఒక నమ్మక వ్యవస్థ ఉంది. మా సార్ అంటుంటాడు. అసలు నువ్వు ఎక్కేటప్పుడు అదే ఆలోచనతో ఎక్కుతావు. మరి ఎందుకు రాదు? అందరికి చెప్తావు గానీ నువ్వెందుకు ఆ ఆలోచన మార్చుకోవట్లేదు అంటున్నారు. ఈ మధ్యలో అది కూడా ట్రై చేస్తున్నా మాస్టర్. దాని నుంచి కూడా కొంచెం బయటపడుతున్నా. అంటే మన నమ్మక వ్యవస్థ మనని ఎంతటికి తీసుకెళ్తుంది అంటే ప్రతి దాని దగ్గర వదలగలగాలి మాస్టర్స్. వదలడం నేర్చుకోవాలి. సాక్షి నేర్పించేదే మనకు వదలడము. సంస్కారాలను వదలడము, మన నమ్మక వ్యవస్థలను వదలడం కోసమే సాక్షి. ఎస్ మాస్టర్స్ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు ఉన్నా గానీ నేను మాట్లాడాను. సారీ. వాళ్ళమ్మా అందరిది అందరం వినాలి కదా. నమస్తే గిరిజమ్మ, వెల్కమ్. నమస్తే మా నమస్తే. నిజం రమాదేవి మేడం మంచి పాయింట్ నాకు ట్రిగర్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ గా నన్ను తీసుకొని ఈ ప్రజెంట్ కదా ఇది హార్ట్ పొజిషన్. నిజమే, నాకు అడుగు పెట్టిన దగ్గర నుంచి వెళ్ళిన ఒక 1.5 month వరకు అది తప్పదు. మనం ఉండే ఏజ్ వైజ్ కానీ అక్కడ నేను ఫుల్ వింటర్ లో వెళ్ళాను అనమాట. మోకాటెత్తున మంచు వర్షాలన్నీ చూసా. అక్కడ నేను తెల్లవారు 4 గంటలకు లేచి కొంచెమైనా ప్రయాణం చేసి అట్లా వెదర్ లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు నా శరీరం తీసుకున్న మార్పుని, నా మనసు దాన్ని అంగీకరించడాన్ని, ఇవన్నీ నేను ప్రతి నిమిషము నాకు ఒక టెస్ట్ లాగా అయిపోయింది. అమెరికా యాత్ర అంటానే ఒక పక్క ఆనందం, పిల్లలు ఏదో వాళ్ళ కన్నా కలల ప్రకారం వాళ్ళు ఏదో హ్యాపీగా ఒక టర్న్ తీసుకొని హ్యాపీ మూమెంట్ లో ఉన్నారని ఒకటిను, నన్ను నేను సరి చేసుకుంటూ ఒకటిను, ఒక పక్కన సరే నేను మనకు ఇప్పుడు ఎట్లయిందంటే బీవైఎంలో కానీ మన పిఎస్ఎస్ మూమెంట్ లో ఎప్పుడైతే అడుగు పెట్టామో అప్పటి నుంచి ఈ సజ్జన సాంగత్యం అనేది మనకు పెద్ద ఆస్తి, మనకుండే ఇదితో ఒక పెద్ద బంధం, ఇది ఆత్మబంధం. దీంట్లో నాకు కనెక్షన్ తక్కువైపోతా ఉంది. నేను అటెండ్ కాలేకపోతున్నానే, అందరినీ చూడలేకపోతున్నానే, అందరితో ఇది లేకపోతున్నానే, అది కూడా నథింగ్. ప్రతి దాన్ని వస్తున్నాయి, ప్రశ్నలు వస్తున్నాయి, ఆ భావాలు వస్తున్నాయి. భావానికి నేను దాని వెంటనే సరి చేసుకుంటున్నా. సరి చేసుకోలేనప్పుడు ఇదే కదా మనం నేర్చుకోవాల్సింది. ఇప్పుడు దీని మీదే కదా వర్క్ చేయాల్సింది. ఈ క్షణంలో ఉండాలి. మరి ఇది కూడా
ఒక్క టెస్టే కదా. మనం ఇది ఇట్లంటే అమ్మవారు సీతమ్మ వారు వాళ్ళు 14 ఏళ్ళు వనవాసం చేస్తే వాళ్ళకి ఇంకెన్ని ఉంటాయి చెప్పు. రాణివాసంలో ఉండి సకల భోగాలు ఐశ్వర్యాలు అనుభవిస్తా ఉండేవాళ్ళు వనవాసానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రతి క్షణము వాళ్ళు ఎలా ఉన్నారు, ఎందుకు వెళ్ళారో అది గుర్తు పెట్టుకొని వాళ్ళు పోయిన లక్ష్యాన్ని నెరవేర్చుకుంటూ వాళ్ళు పడవలసిన ఏదైతే ఉందో అనుభవాలు అనుభవిస్తూ ఇన్ని వాళ్ళు చేయగలిగినారంటే ఏంటి, మనం ఈ రూంతకు ఇక్కడ ఏ పూట కాపుట తింటూ ఒకవేళ అక్కడ వేరు ఉండొచ్చు, ఇక్కడ వేరు ఉండొచ్చు, ఇక్కడ వాళ్ళు చేసి పెడుతున్నారు నేను తింటున్నా, కానీ నాకు ఇష్టమైన రీతిలోనే అనేది కదా. అవన్నీ ఎప్పుడో ఓవర్కమ్ చేశామో, అతీతం అయిపోయినాం, బాగున్నాం. రమాదేవి మేడం అన్నట్టు ఇంట్లో మాత్రం నేనేమనుకున్నాను, అబ్బా ఇన్ని రోజులు పోతున్నా నా మనవాళ్ళు మనవరాళ్ళు కొడుకులు ఫ్యామిలీ మనకి ఇది ఉంది కదా, ఈయనే మనము ఆత్మవంతం ఇంతమంది ఒకసారి అంటే అందరు వీడియోలు ఆన్ చేసుకోండి అమ్మా ఒకరి ముఖం చూసుకుంటామని మనం అనుకుంటాం. ఇది కూడా ఉండాలి కదా, అంతో ఇంతో ఈ భౌతికంలో ఇది కూడా ఉంటుంది. థెరపీ, టచ్ థెరపీ, ఇట్లా ముఖాముఖి చూసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా. అడైతే ఎంత ఉంటుందో. నేనైతే నా కొడుకు, నా కోడలు, నా మనవరాళ్ళు పోతానే మాత్రం నేను ఉండలేక నా ఎక్స్ప్రెషన్స్ నా భావాలు నేను బయట పెట్టుకున్నా. కానీ అది ఒకసారి నో తృప్తి లేదు. ఇంకొంచెం రోజు కాసేపు మనం ఇట్లా 1 గంట జూమ్ లో మాట్లాడుకుంటూ పోతే 24 మళ్ళీ మిగతా 4 ఎన్ని గంటలు పవర్ఫుల్ గా వర్క్ చేసుకుంటాము. ఆడ కూడా అంతే కదా, వీళ్ళు నా పక్కన కూర్చుంటే బాగున్నాయి, కాసేపు మాట్లాడితే బాగున్నాయి, ఈ పిల్లలు నాతో ఉంటే బాగున్నాయి, వీళ్ళకి ఏదైనా చెప్పాలి, నథింగ్ డూయింగ్. ఇవన్నీ ఏం లేదు, వాళ్ళ ప్రపంచం వాళ్ళది, నా ప్రపంచం నాది. దాంట్లో కూడా నేను వాళ్ళతో మిళితమై ఏ మాత్రం అవకాశం దొరికినా చేసినా మన నోట్లో నుంచి ఒక సంభాషణ వచ్చినా అది భౌతికం కానివ్వండి, ఇంట్లోకి నలుగురికి సంబంధించిన దాంట్లో కానివ్వండి, కానీ ఇదే విజ్డమ్, ఈ దృక్పథం, ఈ దృక్కోణం మారిపోయింది. మన లోపల నుంచి వచ్చే భావాలు మారిపోయినాయి. వాళ్ళకైతే వండరు. మా కోడలైతే కొన్ని విషయాలు, అత్తమ్మ మీరు బెంగళూరులో ఉన్నప్పుడు ఇది చేయలేదు అత్తమ్మ, ఇట్లా కాదు చేసింది అని అంటుంది ప్రతి దానికి. అప్పుడు నేను చెప్పాను అమ్మాయి చూసి విని, పాప నువ్వు ఎప్పుడు బెంగళూరులో ఉన్నావు, 20 years అనుకో దగ్గర అట్లా ఉన్నావు, చిన్న పిల్లలు ఇప్పుడు వెళ్ళిపోయినారు. అప్పుడు నేనేం చేశాను, నువ్వు కొత్తగా వచ్చాను, నీకు అప్పుడు అసలు వంటే రాదు, ఏమో చూసినావు, అప్పుడు నేనేదో చేసినాను. ఈ మధ్యన నేను ఎన్ని నేర్చుకుని ఉంటాను, నువ్వెంత నేర్చుకున్నావు, ఏమీ చేతకాందానివి, ఏమీ చేతరాందానివి, ఇప్పుడు ఇన్ని రకాలు చేస్తున్నావు కదా, నీ వెర్షన్లో నువ్వు చేస్తున్నావు, మార్పు లేకుండా అత్త చేసినట్టే నువ్వు చేస్తున్నావా? మరి నేను కూడా అంతే కదా పాప, ఇన్నేళ్ల జీవిత అనుభవంలో నేను ఎన్నో మార్పులు గురవుతూ నేర్చుకుంటూ ఇది సరే బాగుండదులంటే నేను చేసినాను కదా, గిరిజా చేసిన కాబట్టి బాగుంది ఐఏఎస్, మనం లేపులు వేసుకోవడం కాదు కదా. నలుగురిని ఇది చేసుకుంటూ అందరినీ సమన్వయించుకుంటూ ఈ రోజుకి ఇది నేర్చుకున్నా, ప్రతిరోజు నేర్చుకుంటున్నా. ఇప్పుడు నీ దగ్గర కూడా ఎన్నో నేర్చుకుంటున్నా. మీ మామయ్య పుట్ట ఇది బాగుంది అంటున్నాడు, నేను పెడితే అసలు అవి ఆహా అంటున్నాడు ఏ విషయాల్లో. ఇప్పుడు నువ్వు పెడుతుంటే తింటున్నా లేదా, ఇవన్నీ ఏ క్షణానికి ఆ క్షణం నేర్చుకోవడమ్మా ఇక్కడ లైఫ్ ఇక్కడ అని అనుకుంటాను. ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టేస్తే నేను వీళ్ళు కలుస్తారు, లేకపోతే ఎవరి రూమ్ వాళ్ళది, ఎవరి ప్రపంచం వాళ్ళది. సరే ఇంక నేను బయట పోయి కూర్చుంటాను, బయట ఉన్న ఒకటే లోపల ఉన్న ఒకటే, పిన్ డ్రాప్ సైలెన్స్, కార్ల సౌండ్ తప్పితే ఇంకేమీ ఉండదు, జన సమూహం అసలు ఉండదు. నేచర్ ను చూసుకుంటా బ్రహ్మాండంగా నాలోకి నేను ప్రతి అణువణువును తవ్వి నాకు నేనే ఎలకలు కదా కొరికినట్టు దాని కన్నాలు వేసినట్టు చేసుకొని ఎక్కడుంది ఏదన్నా రాని ఇది నాది. ఓవరాల్ గా నాకు తెలిసింది ఏమంటే, నేను ఒక వేలు ఇట్లా చూపిస్తే 3 వేలు ఇప్పుడు నా దిక్కు ఉంటాయి కదా. ప్రతి విషయంలోనూ మారాల్సింది నేను, ఈ విషయంలో మారాల్సింది నేను. అది ఏ సమస్య అయినా, ఎటు నుంచి వచ్చినా, దాని కారణాలు ఎవరైనా, అసలు ఆడ ఫిమేల్ ఎనర్జీ, స్త్రీ శక్తి ఇది ఉంది అని అనుకొని ఇప్పుడు మనం ఉన్నాము, చేస్తున్నాము అని అనుకుంటున్నాం. కానీ ఎంత చేసినా లోపల పరివర్తన ఇంకా రాలేదు. నాకు నేనే నేను టిక్ చేసుకొని ఎక్కడెక్కడ ఏమని చిన్నవి కావచ్చు, నా ఇంట్లో జరిగిన సంఘటనలు కానీ నా జీవితంలో జరిగినట్టు ఆ చిన్నయే అదే ఇంకొంచెం భూతద్దంలోంచి పెట్టి చూసే వాళ్ళకి అదే బ్రహ్మాండం. దాని నుంచి వాళ్ళు ఇంకా దాన్ని ఎంతైనా చేసేస్తారు. దానికి అవకాశం ఇచ్చింది ఎవరు? నేనే కదా. అంటే అవగాహన అప్పుడు రాకపోవచ్చు, ఇప్పుడు వచ్చిన దాన్ని ఇప్పుడు నేను ఎట్లా ఫేస్ చేయాలని చేస్తూ ప్రతి దాన్ని ఇట్లా తీసి ఇట్లా పెట్టుకుంటూ అద్భుతంగా. గిరిజమ్మ, ఇక్కడ ఒక క్వశ్చన్ అమ్మా నాది, సారీ మిమ్మల్ని ఆపినందుకు. చెప్పు నాన్న. మీరు ఇదంతా చెప్తూ వచ్చారు కదా, ఇక్కడ మీరు చెప్పిందంతా కింది మన 3 చక్రాలకు అనువదించవచ్చు అనుకుంటా. అదే అనువదించవచ్చు, కానీ ఇది ఆధారం లేని అనువదించి చెప్పండి అమ్మా, అందరికి ఇంకా బాగా అర్థమవుతుంది. చక్రాస్ కూడా చక్రాస్ అంటే మా చక్రాసన గురించి మనకు ఇప్పుడు మూలాధారంలో మనకు చెప్తారు భౌతికత్వం అని అమ్మ. స్వాదిష్టానికి వచ్చేసరికి మన ఎమోషన్స్, మణిపూరకానికి వచ్చానికి మన అహం. మరి మీరు చెప్పిందంతా ఈ 3 ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన స్టోరీ అంతా ఈ 3 ఉంది.
మీరు ఈ చెప్పింది మూడిట్లోనే ఈ ఉంటుంది. మూడిట్లోకి ఇప్పుడు అనువదించి చెప్పిండ్రు అనుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా బాగా అర్థమవుతుంది. నేను ఇక్కడ అనువదించేద్దానన్నా భౌతికత్వంలో పడిపోయాను. నాకిక్కడ భావోద్వేగాలొచ్చినాయి. ఇక్కడ నాకు అహం వచ్చింది. ఇవన్నిటిని గమనించుకొని నేను మారానని మీరు చెప్పారనుకోండి, ఇంక అద్భుతం అన్నమాట అది. ఇంకొకటేంటి, ఈ మూడిటికి సమర్పణ భావంతో ఉంటే నేను అహనాథంలో ఏకత్వానికెళ్ళిపోయాను. అయిపోయింది స్టోరీ. ఈ ఎపిసోడ్ అంతా అదే స్టోరీ. మీరిది చెప్పిర్రనుకోండి మీ స్టోరీలో నుంచి, అది అనుభవపూర్వకంగా మీ అనుభవాలతో చెప్పడం వల్ల ఇక్కడున్న వాళ్ళకి ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత తప్పకుండా సావిత్రి మేడం మాట్లాడతారు. కాదు నాన్న, ఇప్పుడు ఆధారం, మూలాధారం, ఇప్పుడు చక్రాలను ఉద్దేశించి ఆ స్థితిని గురించి మనం మాట్లాడుకున్నా, ఆధారం లేనిది ఏది పైకి వెళ్ళదు. ఆధారం లేకుండా ఏమి వెళ్ళదు. ముందు కింద నుంచి ఇట్లా అడుగు పైకి ఇట్లా అంటేనే కింద గట్టిగా ఉండి నిలబడి ఎగరాలనే చూస్తాం, కానీ గాలిలో ఉండి ఎగరేది ఏముంది? అది కాదు కదా. ఇది అనుభవపూర్వకంగానే పైకి వెళ్తాం మనము. కరెక్టే ఆధారం అమ్మా. అది. అంటే కానీ అంత అంటే నేననేది ఏంటంటే అమ్మా, మన నిజ జీవితంలో ప్రతిరోజు జరిగే సంఘటన ఈ 3 చక్రాలలోనే జరుగుతుంది. వీటికి Yes. ఎప్పుడైతే సమర్పణ భావంతో ఉండి మనం అనాహత చక్రానికి వెళ్తామో అక్కడ ఏకత్వం ఏర్పడుతుందంటే అక్కడికొస్తే అంటే దానికి మనం సాధన చేస్తూ వెళ్ళినప్పుడు మాత్రమే అక్కడెళ్తాయి. పైన 3 ఎలాగైనా ఓపెన్ ఉంటాయి. కానీ ఓపెన్ అనాహతానికి ఉంటాయి. వెళ్ళడానికి వీటికి సమర్పణ భావంతో ఉండి అక్కడికెళ్ళినప్పుడు మాత్రమే మనకి ఏకత్వం అనేది వచ్చేది. గమనించండి మాస్టర్, ప్రతిరోజు మన ఇంట్లో జరిగే సంఘటన ఈ మూడిటి మధ్యలోనే జరుగుతుంది. కింది 3 జరుగుతాయి. చక్రాలలోనే జరుగుతుంది. నాకు అదే నాన్న అనిపించింది. ఇప్పుడు ఎట్లా అంటే సపోజ్ చూడు, నేను ఇదే చెప్తున్నా కదా, ఇక్కడ నేను అక్కడ ఎంత హ్యాపీ మూమెంట్ లో ఉన్నానో, ఇక్కడ నాకు నేను ఇంకా లైవ్లీ నాది చెప్తున్నా ఓపెన్ గానే, ఇప్పుడు ఇక్కడ సరిగ్గా నేను పోయిన నుంచి సుజమ్మకు సుజాతకి అంటే నా డాటర్ కి తనకి ఇంట్లో ఇష్యూస్ వచ్చాయి. అది నాకు అంటే తెలుస్తుంది కదా, మన కమ్యూనికేషన్ ఉంటాం కదా, అమెరికాలో ఉన్న ఇండియాలో ఎక్కడున్నా అందరం ఒకటే కదా, ఆత్మ ప్రయాణం ఒకటే, కాంటాక్ట్ లోనే ఉంటాం, తెలుస్తుంది. ఇది ఒక పక్కన నేను తన ఇష్యూస్, ఇంట్లో ఫ్యామిలీస్ ఇష్యూస్ కానీ అవి పెద్దగా దేని మూలంగా వచ్చినాయంటే ఫైనాన్షియల్ గా వచ్చింది. అది ఎట్లా వచ్చింది అంటే అది తనకు తాను అవేర్ గానే ఉండింది. అంటే మిగతా అన్ని విషయాలు ఏది, నేను నిద్ర లేసిన నుంచి నేను నా పిల్లలకి ఏం చేస్తున్నాను, నేనేం చేస్తున్నాను, నేనేంటి, ఇవన్నీ చూసుకుంది. కానీ ఫైనాన్షియల్ గా ఎటు వెళ్తా ఉంది, నేను ఇప్పుడు ఎట్లున్నాను, అది కొంచెం తను అంటే ఎందుకంటే మా ఆయన ఉన్నారు కదా, ఆయన చూసుకుంటారు కదా అనుకోని చూసుకున్నారు. ఆయన కూడా ఒక చోట చిన్న రాంగ్ స్టెప్ పడిపోయిందని ఉన్నట్టుండి పిక్చర్ ఓపెన్ అయ్యేసరికి కొంచెం దీనికి కొంచెం వస్తుంది కదా. ఆ క్షణానికేమో పరిస్థితులు నాలుగు వైపులా దిక్కు తెలియకుండా ఇది మూకుమ్మడిగా దాడి చేస్తాయి కదా. ఇది పొజిషన్. ఒక పక్క అక్కడ హ్యాపీ మూడ్స్, రోజుకు ఒక ఇంటికి పోయి రోజుకు కనీసం వారంలో 2-3 ఫ్యామిలీలను కలవడము, కొన్ని ఫంక్షన్స్ కి అటెండ్ కావడము, ఇంట్లో ఇవి చిన్న ఇది మనకు ఇందాక నేను చెప్పినట్టు మనం అనుకున్నట్టుగా మనకు అందుబాటులో ఉండవు, వాళ్ళకి అందుబాటులో మనం ఆటోమేటిక్ గా మారాల. ఒక పక్క దీన్ని దాన్ని ఆ రెండింటిని షేర్ చేసే మూమెంట్ నేను అనలైజ్ చేసుకొని అన్వయించుకొని దీనికోసం అయినా బాధపడలేము, ఏం చేస్తాము, తెలుసుకున్నాం కదా ఆల్రెడీ అనుభవాల పూర్వకంగా ఇన్ని రోజు నుంచి. ఏం బాధపడినా ఏం కాదు, ఆ జరిగేదేదో మనం ఏం చేస్తే బాగుంటామని తర్వాత నెక్స్ట్ ఆలోచించే కదా పోవాలని. ఈ పిల్ల దీని పొజిషన్స్ లో నేను అక్కడ బాధపడాలనా లేదా ఇక్కడ హ్యాపీగా ఇడున్నాడులే అని సంతోషపడాలనా, అన్ని అది కాకుండా ఒక్క రోజు ఉన్నట్టుండి ధనాన్ని ఇదిలో వచ్చేసిన పరిస్థితిలో బాబు కాలేజీలో చేరాలంటే అప్పుడప్పటికి ఫీజు కట్టాలి అంటే గనక ఆ క్షణంలో మనము ఇది చేసేదానికి లేకుండా పోయింది తెలుసా. ఈ పరిస్థితిని అంటే ఆల్మోస్ట్ మేము ఎప్పుడు అంటే నా లైఫ్ లీడ్ చేసిన నుంచి మేము ఎప్పుడు ఇది చేయలే. అప్పుడు కోట్లతో బిజినెస్ చేసేటప్పుడు చేయలేదు, ఏ పొజిషన్ లో చేయలేదు, బాబును చదివించి వాడిని ఉద్యోగం ఇవన్నీ ఇప్పుడు పొందాల్సిన అనుభవం అప్పుడెలా పొందుతారమ్మా? ఇప్పుడు అదే పొందాల్సిన అనుభవాన్ని అప్పుడెలా పొందుతారు? అప్పుడెందుకు అది చెప్పేది, అవన్నీ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అది చెప్తున్నా. అప్పుడు తెలిసిన అదంతా అది ఏమో అదే బాగా జరిగితే నాది, బాగా జరగకపోతే ఇంకొకరిదంతా అనుకుంటాం. కానీ ఇప్పుడు కదా సత్య దర్శనం జరిగేది. ఇప్పుడు మనం అనుభవించి జడ్జి చేసుకొని మనం కరెక్టా లేదా అని ఇప్పుడు కదా మనం చేసుకుంటాము. ఇప్పుడు రావాలి, ఇప్పుడు కదా అసలైన ఇది రావాలి. ఇది చూసుకుంటూ నాకు ఇది చేసరికి అసలు సుజాత అంటే మనకు తెలుసు ఏంటి అనేది, ఆ పిల్ల వ్యక్తిత్వము, ఆ పిల్ల స్టెబిలిటీ, ఇవన్నీ మనకు అన్ని తెలుసు. కానీ అటువంటి పిల్ల కాదు. ఎవరైనా సరే ఒక్క క్షణం అది విన్నాక నాకు కూడా ఇలా అనిపించింది. ఆ క్షణంలో నేను ఇంతకుముందు ఎన్నో ఇట్లాంటి ఫేస్ చేసి ఈజీగా బయటపడి తేలిక తీసుకొని ప్రపంచాన్ని దానికి కూడా నేనేమి ఇది కాకుండా అయిన దాన్ని ఇప్పుడు కరెక్ట్ గా నా వరకు వచ్చేసరికి సుజీవ విషయం వచ్చేసరికి చేత కాలేదు నాకు. అప్పుడు ఇంక చేత కాక నేను సరోజమ్మకు సరెండర్ అయిపోయి
నిజం నేను మెసేజెస్ పెడితే నాకు అమ్మ టైం ఇచ్చారు. దాన్ని మాట్లాడి ఆ క్షణం అంటే ఒక నైట్ నుంచి తెల్లవారే లోపల నా ఎమోషన్స్ అన్ని షేర్ చేసుకుంటే అప్పుడు అమ్మ ఎంత కరెక్ట్ గా అసలు నువ్వు ఎందుకు నన్ను బాధపడేది, సమస్య ఎవరిది అన్నారమ్మా. తెలుసా సమస్య ఎవరంటే సమస్య సుజాతది మేడం, కరెక్ట్ అమ్మా. కాకపోతే ఇప్పుడు నాకు మీరు మాకు చెప్తున్నారు, మేము వింటాం, మా సమస్య ఏదైనా వస్తే మీకే కదా చెప్పుకుంటాము, అదే కదమ్మా ఈ పరిస్థితి అనేసి ఏదో అనుకున్నాము. అది అమ్మ మళ్ళీ చేసిన తర్వాత లేదమ్మా ఇప్పుడు జరిగేదన్నీ ఇట్లే ఉంది, మనం ఎన్ని వినడం లేదు, సహేలీలు వింటున్నాము, ఇన్ని ఇన్నర్ చైల్డ్ చేసుకుంటాము, ఇన్ని చేసుకుంటాము. అది ఎందుకు నాన్న, ఇప్పుడు నేను అక్కడున్నా, నేనేమో అక్కడున్నా, ఇక్కడ వాడికి ఫీజు కట్టడానికి ఆ రూమ్లో వాడికి సహాయపడలేదు అంటే అప్పుడు నేనేమనుకోవాలి? అక్కడ నేను అమెరికాలో ఉన్నా, కొడుకు దగ్గర ఉన్నా, అక్కడ వాడు కూడా ఆ క్షణంలో చూడు ఇంకా చెయ్యలేని పరిస్థితి, వాడు ఇవ్వలేక కాదు, శక్తి లేక కాదు, ఏంటి అక్కడ అంటే వాడు అది అష్టదిగ్బంధనం చేయబడినట్టుగా అయిపోయినాడు ఇంట్లో పొజిషన్ అన్నమాట. అర్థమైంది కదా ఇప్పుడు మేడం? అది కూడా ఎవరు అది నేను ఇంకా నోరు తెరిచి చెప్పనక్కర్లే. అంటే అప్పుడు అనుకున్నా నేను, ఓ చూడు ఆ స్థితి, కానీ అది వాడి పొజిషనా కాదు, కానీ వాడు చెయ్యలేదా అంటే చేయగలడు, కానీ ఎందుకు చేయలేకపోతున్నాడు అది తెలుస్తాంది, ఇది తెలుస్తాంది, ఏంటి కథ అనుకున్నా. అప్పుడు అనుకున్నా నేను, ఇది అమ్మ కథ అంటే నిజం. ఇప్పుడు 75% అండర్స్టాండింగ్స్ అన్ని ఫ్యామిలీస్ లో ఇలాగే ఉన్నాయి మేడం. ఇప్పుడు ఆడ ఇంత ఉంది కాదు, సమస్య ఇంతదే అంతదే కాదు, కానీ మనము అది సాల్వ్ కాలేదంటే ఎక్కడ ఇది ఇంత ఉందని. అప్పుడు నేను అనుకుంటా, ఇప్పుడు నేను అది కూడా అమ్మాయిని అనదలుచుకోవడంలే, ఎందుకంటే నేను వెనక్కి వెళ్ళా సంబంధించింది కాదనుకుంటున్నా, మన ఈ ఎపిసోడ్ కు సంబంధించింది అయితే బాగుంటుంది. మీరు అందుకే నేను అన్నది అమ్మ ఈ 3 చక్రాలకు సంబంధించి మీ ఎమోషన్ కనిపిస్తుంది మీ లోపల, మీ స్వాదిష్టాన చక్రం బాగా తెలుస్తుంది. అంటే ఇవన్నీ నేను బ్యాలెన్స్ చేసుకొని దాన్ని క్లారిఫై చేసుకొని ఎట్లా చేసుకున్నాను, అప్పుడు దానికి సొల్యూషన్ ఎట్లా వెతుక్కున్నాను అంటే, లేదు దీనికి సమాధానం అంటే లేదు వస్తుంది మేడం, మీరు అడిగిన దానికి సమస్య అయితే పరిష్కారానికి ఇదే అని చిన్న సొల్యూషన్ చెప్పారు, ఓకే అమ్మా అని చెప్పాను. ఇది కూడా అవుతుంది, మీరేం థింక్ చేయద్దు. తెల్లవారే లోపల నేను సర్వస్వ శరణాగతి ఆ సరెండరెన్స్ మోడ్ లో ఉండేసరికి ఎట్లొచ్చింది తెలుసా, ఊడి పడినట్టు ఆ క్షణానికి కరెక్ట్ గా మనీ వచ్చేసింది తెలుసా. ఎందుకంటే అది మన నమ్మక వ్యవస్థ. ఇప్పుడు నువ్వు అన్నావు చూడు, అన్నిటిలోనూ మనం ఇది చేసుకుంటూ కూడా మనం ఆ నమ్మకాన్ని దెబ్బతీయకుండా అది ఇక్కడ ఈ హృదయ స్థానాన్ని సరిగా పెట్టుకొని మనం ఎప్పుడైతే ముందడుగు వేస్తామో ప్రతి దాంట్లో జయం తప్పక అపజయాలు ఉండవు. అది పరిస్థితి. అంటే ఇప్పుడు బ్లేమ్ చేయడం అని కానీ ఇది కాదు, వీటన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళగలిగినాం కాబట్టే కదా నాన్న ఆ చక్ర స్థానాలు. అంటే నేను కరెక్ట్ గా నీకు చక్రాలు పలాన్ చక్రం అని చెప్పలేకపోవచ్చు. మూలాధారం ఎప్పుడైతే కింద పైన 5 ఉన్నప్పుడు కింద 3 అలైన్ అవుతాయి. సాధన అనేది ఇక్కడ ఈ సాధన చేస్తుండబట్టి మనం పైకి ఎదగలుగుతున్నాము. ఈ విధంగా నేను ఫేస్ చేశాను అని చెప్పాను. థ్యాంక్ యూ నాన్న. మాస్టర్స్ అందరూ నేర్చుకోవాలి ఇక్కడ అమ్మ చెప్పిన దాని గురించి. అంటే ఎక్కడ ఎలా సరెండర్నెస్ లో ఎలా ఉండాలనేది సరోజమ్మ చెప్పారు. అలా సరెండర్నెస్ లో ఉండడం వల్ల తను అనుకున్నది జరుగుతుందా, అనుకోనిది జరుగుతుందో పక్కకు పెడితే మనకేది అవసరం అది జరుగుతుంది మాస్టర్స్. ఆ సరెండర్ ఉన్నప్పుడు మనకి ఏది అవసరమో ఆ టైంకి అది జరుగుతుంది. అది జరిగింది నాన్న. చూడు లాస్ట్ పెట్టు ఎలా అనుకున్నప్పుడు సుజీ నేను ఇట్లా మాట్లాడుకునేటప్పుడు ఒక విజన్ దిగింది మా కళ్ళ ముందర. అంటే మనలా అంటావు నా కొడుకుతో సమానమైన ఇంకొకటి వాడు వచ్చేసి ముందు నిలబడుతున్నాడు. మాకిద్దరికి అర్థం కాల, ఏంటమ్మా ఇది నువ్వు నేను మాట్లాడుతున్నావు, మరి ఎందుకు ఇది జరుగుతా ఉంది అనేది. అప్పుడు ఒక్క నిమిషం ఆలోచించుకొని ఇద్దరము, సరే కదా సమస్య ఇది కదా, దీనికి దానికి లింకప్ ఏదో ఉంది, వెంటనే ఫోన్ చేయి వానికి విషయం ఏందని చెప్పి నేను ఫోన్ చేయిస్తే, వాడు మన శిష్యుడు అనుకోంగా, అంటే పిఎస్ఎం లో మనం ఒకరికొకరు అందరం గురువులమే అందరం ఇదే అన్నట్టు పత్రిసారి చెప్పినట్టు, వాడు మా సుజీకి నాకు ఫస్ట్ ఇంట్రడక్షన్ లోనే అబ్బాయి ఇదైపోయి అప్పటి నుంచి ఇప్పుడు వాడు మాకు దత్తపుత్రుడు అనుకో, అట్లే అంతే. అంటే ఇది ఆత్మపుత్రుడు వాడు ఊరికి ఫోన్ చేసి నాన్న నేను ఇంకా రేపు పని ఉంది అర్జెంట్ గా, ఇప్పుడు 2 lakhs కావాలి నాకంటే అకౌంట్ నెంబర్ పెట్టు అన్నారు. అంటే ఆ సుజాత నేను మాట్లాడిన ఒక 10 నిమిషాలను మళ్ళీ నాకు రిటర్న్ వచ్చేసిన సమాధానం. ఆ అబ్బాయి ఫోన్ చేస్తే వాళ్ళు లాగిన్ అయ్యి జాబ్ లో చేసుకుంటున్నాడు. వింటే ఎందుకు, ఏమి, ఎక్కడ, దేనికి, ఏమి, ఎంత అని అవసరం లేకుండా అకౌంట్ నెంబర్ పంపించన్నాడు. ఎవరైతే నీకు సొంత అక్క గాని సొంత అమ్మ గాని నేను నిన్ను అడిగినా సరిత నాకు 10 లక్షలు ఇప్పుడు డబ్బులు పంపించినానంటే అంత అడిగినాక ఏం మానైనా ఒకవేళ అంటే
ఒక్కొక్క ప్రశ్న అనేది ఉదయిస్తుంది. కానీ ఆ అబ్బాయి అట్లా కాదు అంటానే అప్పుడు అనుకున్నాం మేము, ఇది సృష్టి, వాడికి ఈ ఇబ్బందిని ఈ విధంగా తీర్చాలనుకుంటే ఎటువంటి పరిస్థితి ఎట్లాంటిదైనా సరే అక్కడి నుంచి అమృత తుల్యంగా అది వాడు, అంటే అది ఏందడా ఒక ఉద్దేశం లేదు, ఇది ఎందుకు ఏమీ లేదు, ఎక్కడి నుంచి ఎలా నీకు అది ఉంటుంది కదా మేడం. ఇప్పుడు మనం ఒక దానం ఇవన్నీ అది దొరకాలంటే చాలా కష్టం కదమ్మా. ఆ విధంగా దొరికిందంటే అప్పుడు అక్షయము. అమ్మ చెప్పింది కదా అక్కడి నుంచి అది జరుగుతుంది, ఓకే అయిపోతుంది అని అంటూ ఎట్లయిపోయింది అది. ఇది కదా అద్భుతం మేడం. నా వెనక ముందు నువ్వు నేనిచ్చేది నేను నీగిచ్చేది కాదు గొప్ప. ఆ క్షణానికి అది ఓవర్కమ్. అప్పటి నుంచి మనకి ఇంకా పెరిగింది అనమాట, విశ్వాసం పెరిగింది మన మీద మనకు. అప్పుడు నేను అనుకున్నా, నేను అక్కడ ఏంది ఇంకొకసారి అయితే చూడు వీడు చేయలేకపోతున్నాడని ఏడ్చి వాడినో వాడు పెళ్ళాన్నో ఏదో అనుకొని చేసి, నేను అది అనుకోలే. వెంటనే ఇట్లా నా వెనక్కు నేను వెళ్ళిపోయినా. జీవితంలో ఈ విధంగా నేను ఎప్పుడన్నా మేము ఫేస్ చేసినామా, నేను ఈ పొజిషన్ వాళ్ళకి తెప్పించున్నాను ఎవరికైనా, అది నన్ను రివర్స్ మన అనుభవాలే కదా, పాఠాలు కదా ఇవన్నీ అని నేను తెలుసుకున్నా. కానీ నేను ఇట్లా పొజిషన్ లో నేను ఇప్పుడు చేయలేదని తెలిసి కూడా ఈ జన్మది కాదు కదా, ఎన్నో జన్మల కర్మ ఫలాలు అనుభవిస్తున్నాం మనము. ఇప్పుడు టెస్ట్ కి ఇది అంతా శుద్ధం, నువ్వు అన్నట్టు అంతా సరిపోయింది, మేము రాల్చుకున్నాం అనుకుంటున్నాం, కానీ ఇంకా ఏడన్నా ఉండాయా లేదా చూసుకోండి అని చెప్పి మనకు సవాళ్ళు వస్తున్నాయి చెప్పడం ఇది అంతే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ ఇంకొకటి పత్రి సార్ చెప్తారు, సార్కు క్రికెట్ అంటే చాలా ఇష్టము. క్రికెట్ చూస్తారంటే సారు అరే ఇండియా గెలవాలని చూడరు, అది ఎంజాయ్ చేస్తారు. ఎవరైనా సరే వాళ్ళు ఎలా ఆడిండ్రో ఆటను చూస్తారు తప్పితే ఇండియానే, నేను ఇండియాలో ఉన్నా ఇండియా వాళ్ళే గెలవాలి అది ఉండదు మాస్టర్స్. సార్ ఎపిసోడ్ లో కూడా చెప్తారు, ఎవరు అనేది కాదు, ఆ ఆటను చూసి ఎంజాయ్ చెయ్యాలి. ఈ దేశమా నా దేశమా మీ దేశమా అని కాదు. ఇప్పుడు మాస్టర్స్ మనకి ఎన్నో ఫంక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు నిజంగానే మన ఆరణపేటలో ఇప్పుడు ఒక 4 ఆడపిల్లలు మ్యారేజ్ సెటిల్ అయింది మాస్టర్స్. అక్కడ నేను ఏం చూడాలి, అరే వాళ్ళకి అబ్బాయి ఇంత మంచి అబ్బాయి దొరికిండా అట్లా దొరికిండని నేను అక్కడ ఏం చూడాలి, వాళ్ళ లైఫ్ అద్భుతంగా ఉందని నేను అక్కడ వాళ్ళ లైఫ్ ను చూడాలి. ముందు వాళ్ళకు ఒక కంగ్రాట్స్ చెప్పాలి. అదే నన్ను పరిస్థితికి ప్రతిదానికి కారణము కార్యము అన్ని అంటే మనం అనలైజ్ ఏ కారణం లేకుండా అయితే ఏ కార్యం జరగదు కదమ్మా. నిజంగా అంటే గమనించండి మాస్టర్స్, మన లైఫ్ లోనే మనమే గమనించుకుందాము. ఏ కార్యం జరిగినా మాత్రం దానికి తప్పకుండా ఒక కారణం ఉంటది మాస్టర్స్. కానీ ఆ క్షణంలో ఆ కారణం మనకు తెలియకపోవచ్చు, కొద్ది టైం పట్టొచ్చు. కానీ అందుకే అమ్మ చెప్తారు, ఏది జరిగినా మన మంచికే. ఇందులో ఈ ఎపిసోడ్ లో ఇది కూడా చెప్తారమ్మా, ఏది జరిగినా మన మంచికే అనే విషయం కూడా చెప్తారు. ప్రతిదీ మన మంచికే మాస్టర్స్. కానీ మనం ఎరుకలో లేకపోవడం వల్ల దాన్ని పెట్టట్లే. వెంటనే ఒక భయానికో ఏదో భావోద్వేగం భయానికో కోపానికో వచ్చేస్తున్నాం. కానీ అవేర్నెస్ లేకపోవడమే. అందుకే ఎరుక ఎరుక ఎరుక. ఈ సెషన్ లో కూడా మళ్ళీ ఎరుక గురించి చెప్తారు. 3వ చక్రంలో ఉంటే అహంతో ఉండడం వల్ల మన రావణాసుడు ఎలా తను అనుభవించాడు అనేది చెప్తాడు. అహం అనేది మనని ఎలా తిప్పుతుంది అనేది చెప్తారు. అంటే చూడండి, అంటే ఎరుక ఒకటి లేకపోవడం వల్ల అహం వస్తుంది మాస్టర్. ఎరుక ఒకటి ఆ క్షణంలోకి వచ్చేస్తాము, ఏం అహం అనేది రాదు మనకి. కాబట్టి ఎరుక 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 మాస్టర్స్. ఇది మాత్రం పడుకున్నా లేచున్నా ఎప్పుడున్నా ఎరుకలోనే ఉండగలగాలి. నిజంగా ఈ మధ్యలో నేను మెడిటేషన్ లో కూర్చుంటున్నా, నిద్రపోయానంటే పోవట్లే ఎరుక ఉంటుంది, అక్కడ ఏం జరిగినా ఉంటుంది. కానీ మెడిటేషన్ లో నుంచి లేచిన తర్వాత కళ్ళు మాత్రం ఇలా ఉంటున్నాయి. పడుకున్నానంటే పడుకోలేదు, కానీ అన్ని తెలుస్తున్నాయి. అంటే అక్కడ కూడా అంటే మనకు ఇలా ధ్యానం చేస్తూ వెళ్ళినప్పుడు ఆ నిద్రలో కూడా ఎరుక ఉంటుంది మాస్టర్స్. నేను ఈ మధ్యలో కళలు వస్తే కూడా వాటిని ఎరుకతో చూడగలుగుతున్నా. అంటే అన్ని కాదు, ఎప్పుడో ఒకసారి, ప్రతిసారి కాదు. మన నిద్రలో కూడా ఎరక, అరే ఇప్పుడు జరుగుతుందా, నేను పడుకొనే ఉన్నానే అనిపిస్తుంది. ఆ కళ్ళు తెరిస్తే ఏమి ఓహో ఇది ఇందులో జరిగిందా అని అప్పుడే తెరయడం. లేకపోతే మార్నింగ్ లేసినాక అనిపిస్తుంది నాకు ఈ కళ వచ్చిందని, కానీ అప్పుడే తెలుస్తుంది అనమాట, ఇది జరుగుతుంది, నేను ఇది కాదే అని అనిపిస్తుంది. అక్కడే 2 జరుగుతున్నాయి. నీలిమా మేడం. ఎస్ అమ్మా, థ్యాంక్ యూ. నీలిమా మేడం. మేడం ఇక్కడ నాది ఒక డౌట్. ఇందాక రమాదేవి మేడం మన ఊరు వచ్చినప్పుడు ఒక స్ట్రెంగ్త్ వస్తుంది, అది అనస్థీషియాలో ఉన్న పాయింట్ కదమ్మా. అది మనం పుట్టిన ప్లేస్ అంటే ఇప్పుడు సరే గిరిజా మేడం ఎగ్జాంపుల్ గా నేను చెప్పట్లేదు, బట్ మనం పుట్టిన ప్లేస్,
మనము ఎక్కడైతే పుట్టి పెరిగిన ప్లేస్ కి వెళ్ళినప్పుడు ఉండే ఒక ఎనర్జీ సర్జ్ అనేది బిలీఫ్ సిస్టమ్ కాదు కదా అది. Yes. Yes, అమ్మా. అంటే ఇక్కడ రెండు వర్కౌట్ చేస్తాయమ్మా. అంటే మీరు అన్నట్టు ఒక ప్లేస్ కి మన ప్లేస్ కి వచ్చినప్పుడు అది ఎనస్థీషియాగా పని చేయొచ్చు. కానీ ఆ నమ్మక వ్యవస్థల్లో కూడా ఎక్కడ నేను బిల్డప్ చేశానంటే మనకి వెంటనే మనం ఒక ఎనర్జీని ఫీల్ అవటం వేరు, అక్కడ అనుభవాల పూర్వకంగా ఫీల్ అవుతుంటాం. అంటే కంపారిజన్ చేసుకుంటూ ఉంటాం ప్రతిదీ కూడా, అక్కడికి ఇక్కడికి. అబ్బా ఇక్కడ స్వేచ్ఛగా ఉన్నాను, ఆ స్వేచ్ఛ అనేది ఆ పాయింట్ అర్థమైందమ్మా, ఆ పాయింట్ అర్థమైంది. నేను అనేది ఇప్పుడు పుట్టి పెరిగిన ప్లేస్ కి వచ్చినప్పుడు ఉండే ఫీలింగ్ ను ఇప్పుడు అంటే ఇప్పుడు నేను కోయంబత్తూరులో ఉన్నా, ఎక్కడికైనా బయటికి వెళ్ళి నేను ఇంటికి వచ్చి హ్యాపీగా ఉన్నాను అంటాం, అది వేరే. బట్ నేను విజయవాడ వెళ్ళినప్పుడు వచ్చే అనుభూతి అది చాలా న్యాచురల్. అది అక్కడ నాకు ఇప్పుడు ఎవరు లేరు, ఇల్లు లేదు, ఏం లేదు. కానీ ఆ భూమి మీద వెళ్ళి నుంచున్నప్పుడు వచ్చే ఒక ఎనర్జీ, అది నేను చెప్తున్నాను. ఈ రెండింటికి తేడా ఉంది కదా అంటున్నా. అక్కడ బిలీఫ్ సిస్టమ్ కాదు కదా. ఎస్ అమ్మా, అది కాదు. అది అడుగుతున్నా. కనెక్షన్ అయిపోతుంది. అది ఏమవుతుందంటే నీకు బై బర్త్ గా ఏంటంటే ఒక ఎర్త్ తో కనెక్షన్ ఉంటుంది. అదే చెప్తున్నా. ఎర్త్ తో ఉండే ఆ కనెక్షన్ వల్ల వచ్చే ఆ అనుభూతి అన్నమాట. ఆ అనుభవం కింద వస్తుంది అది. అదే ఆ ఎనస్థీషియా బుక్ లో చెప్తాది కదా ఆవిడ, ఆ పాయింట్ అనుభవం కింద వస్తుంది. నేనేం చెప్పానంటే వచ్చినప్పుడు ఆ కంపారిజన్ వాళ్ళు ఎంత బాగా చెప్పే పాయింట్ అర్థమైంది, అది అర్థమైంది నాకు. అంటే నాకు అట్లా అనిపించలేదు. ఇప్పుడు రమాదేవి మేడం ఏమంటుండ్రంటే నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు ఒక దేశాన్ని వదిలి ఇంకొక దేశానికి వెళ్ళినప్పుడు మనం అక్కడ ఎన్ని అనుభవించినా కానీ నా ఊరికి వెళ్తే నేను నా ఫీల్ అయ్యేదే వేరే అన్నట్టుగా తను చెప్పారనమాట. అంటే అక్కడ అర్థమైంది మేడం, అది అర్థమైంది. బట్ ఈ పాయింట్ ఇప్పుడు రెండు తేడా ఉంది, ఆ అనుభవంలో రెండిట్లో తేడా ఉంది అంటున్నాను. ప్లేస్ అనుకోవడం వేరే, కానీ నేను పుట్టిన ప్లేస్ వేరే. డిఫరెన్స్ నేను జస్ట్ నాకు ఆ చిన్న డౌట్, దానికోసం నేను అడిగాను. ఇంకొక నీలిమా మేడం చెప్పేది అది బిలీవ్ సిస్టమ్ కింద రాదు కదా అనేది. ఇంకొక విషయం మేడం, ఇక్కడ ఒక తల్లిని చూసినప్పుడు ఆ స్పర్శ ఆ కథ వేరే. తల్లిని ఇప్పుడు ఆవు మందలో దూడను వదిలేస్తానంట, అది 100 ఆవుల్లో ఉన్న తన తల్లి దగ్గరికి వెళ్తుందంట. అది ఎలా తెలుస్తుంది దానికి అంటే ఆ అటాచ్మెంట్, ఆ కథే వేరు. నువ్వు లోపల మా అమ్మ చెప్పినట్టు నిన్న ఎట్లా ఓపెన్ అవుతాయి మన చక్రాలు, విజయలక్ష్మి మేడం క్వశ్చన్ చేస్తే అమ్మ చెప్పారు చూడండి, మనకు డెలివరీ అయిన టైంలోనే మనకు అన్నిటినీ మనం మించి, నా శక్తికి మించి నేను ఒక ఇది చేసినప్పుడు నాకు బిడ్డకు భర్తనియాలంటే మనం మరణించి తనకు జన్మనివ్వాలి. అట్లా టైంలోనే యాక్టివేట్ అవుతుంది ఆ చక్రం అని చెప్పారు కదా నిన్న అమ్మ. ఆ విధంగానే కొన్ని ఇదైనప్పుడు అప్పుడు ఏమైతుంది, అది ఇంకా విడదీయరాని బంధం అన్నమాట. ఇప్పుడు వేరే బ్లడ్ ఏది ఇచ్చినా బిడ్డకు సరిపోదు చూడండి. కొంత సూటబుల్ అయితేనేనా బ్లడ్ కూడా నీకు సూట్ అయ్యేది. అలాగే వాళ్ళని టచ్ చేసినప్పుడు ఇప్పుడు మనము స్పర్శ అనేది మన ఇంట్లో మనం హక్ చేసుకుంటాం మన పిల్లల్ని. మనము ఎంతైనా మనం మాటలు ఉండని లేకపోని ఎందుకు చల్లగా మనం ఒక మనిషి మీద పడుకున్నప్పుడు మన పిల్లలు కానీ ఇంకెవరు కానీ ఒక స్పర్శను అందియండి, వాళ్ళు ఎంత అలౌకికమైన ఆనంద స్థితికి వెళ్తారు. అవి పుట్టుకతోనే మన జీన్స్ లోను మన నేలకు అది కనెక్షన్ అయి ఉంటుంది. కాబట్టి అందుకే జన్మభూమి జన్మ మాది నా అనేది అక్కడ వచ్చేస్తుంది. అదే కదా బంధం అనేది, ఇది తరతరాల బంధం. ఇప్పుడు మాతృ ప్రేమ గాని ఏదైనా ఇది ఒక ఆధారం, ప్రేమకు మూలం కదా మాది. కాబట్టి అది బిలీవ్ సిస్టమ్ కిందకి రాదు ఆ ఎఫెక్ట్. కానీ అక్కడ కూడా నేను అనుకున్నా ఎంత నేచర్, ఎంత నాలోకి నేను ప్రయాణం చేసేదానికి ఇంత మన ఊర్లో రాదు. ఎన్ని డిస్టర్బెన్సెస్, నిద్రలేసిన నుంచి ఇవన్నీ చూసుకుంటే ఇట్లా ఉంటుంది, ఇది కాదు. అయినా కానీ దీంట్లో కూడా ఆనందమే మనకు. ఇప్పుడు తల్లి 4 తన్నిన ఆనందమే, మళ్ళీ పెట్టిన ఆనందమే, కొట్టిన ఆనందమే అన్నట్టుగా మనం ఇక్కడ ఇది తరిస్తాం. ఇది అక్కడ చూస్తే ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అది ఎప్పుడు మనకు అనిపిస్తుంది. అదే నీకు ఇంకా అంటే అక్కడ అమెరికన్స్ కూడా వాళ్ళలో ఎంతో మంది శాస్త్రవేత్తలు, శాస్త్రజ్ఞులు, అక్కడ ఎంతో మంది ఆధ్యాత్మికులు బయట ఉన్నారు. అది వేరే విషయము.
తెలియని వానికి ఎక్కడున్నా ఒకటే. మనకు మాత్రం నాకైతే ఆ బయటికి పోయినప్పుడు నేను ఆ నేచర్‌తో ఉంటే ఇది గదా అని నేను ప్రతి క్షణం వేసుకునేదాన్ని పాప. మాస్టర్స్ అట్లా ఇప్పుడు నా కొడుకుని నేను వాళ్ళని నిందించలేదు. ఎందుకంటే ఆ స్థితి అది కాదు. ఇప్పుడు వాళ్ళు ఎన్నో చేస్తున్నారు. ఇంతకుముందు చేస్తున్నారు. ఇప్పుడు చేయలేదని చెప్పి మనం అంతే ఎట్లా? దాని గురించి వాళ్ళ బౌండరీస్, వాళ్ళ కథలు ఎన్నో ఉంటాయి. అది కాదు నేను అక్కడ కాదు ఆలోచించాల్సింది. ఈ విషయం నేను ఇప్పుడు ఎందుకు వీడు చేయలేకపోతున్నాను ఒక చిన్న చురుకు అప్పటికి మాత్రం ఉంటుంది. ఆ బాధ కూడా పుష్ప ఎందుకు మేడం. ఉండాలా? నేనేం మేడం చేస్తున్నాను? అన్మ్యూట్ చేస్తారు. మీరు హ్యాండ్ రైజ్ చేయండి పుష్ప మేడం. ఎస్ అలా అమ్మా. అని తెలుసుకుంటూ నేను అక్కడ నేర్చుకున్నట్టు కూడా చాలా ఉన్నాయి నాన్న. అది ఎంతో అవకాశము. ఒక ఎపిసోడ్ పెట్టుకుందామమ్మా. ఓకే నాన్న. థ్యాంక్ యూ. సారీ. సారీ ఏం కాదు. ఒక ఎపిసోడ్ పెట్టుకుందాం మళ్ళీ. మరి మేము కూడా వినాలి, నేర్చుకోవాలి కదా మీ దగ్గర. ఏముంది నాన్న, అయ్యో అందరి అట్లేం లేదు. అనుభవాలు ఒకరి నుంచి ఒకరి ఉన్నాయి అంతే. అట్లా కాదమ్మా, అందరి నుంచి అందరం నేర్చుకోవాలి. మన సజ్జన సంగతమే, అందుకే కదా. ఎస్ పుష్ప మేడం నమస్తే. నమస్తే మేడం. నమస్తే. అందరూ బాగా చెప్పేశారు, దానిలో ఉన్నవన్నీ చెప్పేస్తున్నారు. ఇప్పుడు మీరంతా మాట్లాడిన దాని గురించి నా ఫీలింగ్స్ గురించి చెప్తాను నేను. ఇది మన చక్రాల గురించి అంతా అందరు మాట్లాడినారు, అంతా సబబే. మన భూమికి కూడా అట్లాంటి శక్తులు ఉంటాయి, అన్ని చక్రాలు ఉన్నాయి. భూమి ఆధారం కాబట్టి భూమిలో కానీ నీళ్ళల్లో కానీ అగ్ని ఉంది అన్నీ అమ్మ బాగా వివరించినారు, మీరందరూ చెప్పినారు. కాకపోతే మీరు అన్నారే, ఇది నీలిమా మేడం అడిగినారు కదా జన్మభూమి గురించి, అది కూడా మనం ఫీల్ అవుతా ఉంటాం చిన్నప్పటి నుంచి. నాకైతే అట్లా ఫీలింగ్ లేదండి. నేను భూమి అంతా ఒకటే అన్న భూమి, భూమి ఇండియాలో అయినా ఇదే భూమి. ఇప్పుడు మాట్లాడండి. అట్లా మాత్రం ఎప్పుడూ ఉండదండి. ఇండియాలో కూడా అక్క చెల్లెళ్ళకి పోయినా, ఫ్రెండ్స్ ఇంటికి పోయినా అది నా ఇల్లా అన్నంతగా కలిసిపోతాను. నాకు అది ఎట్లా వచ్చిందో ఆ శక్తి నాకు తెలీదు. మేడం అన్నట్లు నాకు అంత అనిపించదు కూడా. ఇండియాకి వస్తానే అమెరికాకు పోయి చాలాసార్లు పోయి వచ్చినాను కాబట్టి అనుకున్నా కూడా మీరు అన్నప్పుడు నేను రీకాల్ చేసుకున్నాను, నేను ఫస్ట్ పోయినప్పుడు ఇట్లా ఫీల్ అయినానా అని. నాకు అట్లా ఉండేదే కాదు. ఎక్కడున్నా ఇదే భూమి, వాళ్ళు అక్కడున్నారు, మనం ఇక్కడున్నాం, మన పిల్లలే వాళ్ళు, వీళ్ళు మన వాళ్ళే, అందరు మన వాళ్ళే అనే ఆ ఏకత్వ భావన నాలో కొంచెం ఎక్కువేమో అనిపిస్తుంది ఇవన్నీ విన్న తరువాత. అప్పుడు నాకు ఏకత్వ భావన గురించి తెలియదు, ఏమీ తెలియదు. నేను ఫస్ట్ నుంచి అట్లే ఉంటా ఉన్నాను. అందుకని మేడం ఇది ఉండొచ్చేమో మేడం, అది కూడా నాకు ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాతే తెలుస్తా ఉంది. సుకృతాలు అవన్నీ నాకేం తెలీదు. నేను అట్లనే అంతే హార్ట్ఫుల్ గా అట్లా అయిపోతానేమో అనిపిస్తుంది. మేడం అదే ఎక్స్పీరియన్సెస్ కు ఒక్కొక్కరి ఒక్కో రకంగా ఉంటాయి మేడం. ఇప్పుడు అక్కడ అనుభవాలు అక్కడ ఎంజాయ్ చేస్తాము, అక్కడ బాగుంటది. కానీ ఒకే రెండు కత్తులు ఉన్నట్టుగా ఒక్కసారిగానే పరిస్థితులు రెండు ప్లస్ అండ్ మైనస్ రెండు ఒకసారి ఉన్నప్పుడు అక్కడ ఎంత ఉద్భవిస్తుంది, పవర్ ఎంత ఇదిగా ఉంటుంది. ఆ పవర్ ని తట్టుకొని మనము అక్కడ ఆ క్షణంలో ఎరుకతో అమ్మ చెప్పిన విషయాలన్నింటినీ మనం మేనేజ్ చేసుకుంటూ లైఫ్ చేసుకొని వచ్చామే. అక్కడ మనం ఎంత పరిమార్చుకున్నాము ఈ జ్ఞానంతో అనేది, అంతే. అది మేడం నిజం, కరెక్ట్. అది మా సిచ్యువేషనే నాకు కూడా ఉన్నింది. ఇండియాలోనే ఉన్నాను అప్పుడు, అక్కడ కాదు. పుష్ప మేడం అన్మ్యూట్ చేసుకోరా ప్లీజ్. మేడం అన్మ్యూట్ ఇవ్వండి పుష్ప మేడంకి. మేడం అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. కావట్లేదు. అయ్యింది, మాట్లాడండి, వస్తున్నారు. అయ్యింది మేడం, మాట్లాడండి. ఇప్పుడు అయింది మేడం. ఎస్. అది ఇంకొంచెం తెలివిగా నేను ఇది ఇట్లా ఉంటేనే ఇట్లా ఉండగలము అనేది ఇప్పుడు తెలుస్తా ఉంది. అప్పుడు నేను మామూలుగా సాధారణంగానే అందరు ఎట్లుంటారేమో నేను అట్లుండేదాన్ని. సరే, అది నా తత్వం అనుకునేదాన్ని. కానీ దానివల్ల నేను ఎంత ఫీల్ అవుతా ఉన్నాను. నేను ఎందుకు ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను. నేనేమంత సాడ్ ఫీల్ అవ్వను దేనికి. ఒకరేమన్నా ఇదన్నా అదన్నా అప్పుడున్నా కానీ కాసేపుకే పోతుంది. ఇదంతా ఎందుకు నాకు ఇట్లా అని నేను చెప్తా ఉంటాను కదా మీకు ఇంతకుముందే చెప్పాను. నేనేమన్నా అదేమంటారు పలాయనవాదమా ఏమో అంటారు కదా తెలుగులో, ఎస్కేపిజం పెట్టుకొని ఎక్కువ ఫీల్ అయ్యేంత ఇది నాకు లేదు ఫస్ట్ నుంచి కూడా. సూపర్ మేడం, అలానే ఉండాలి. అది ఎందుకు కానీ నాకే డౌట్ వచ్చేది, నాకెందుకు అట్లా ఉండదు. అందరు అట్లా దాన్నే మళ్ళీ మాట్లాడి అట్లా ఉంటుంది కదా, నాకు అట్లా ఎందుకు ఉండదు. ఎవరైనా ఎత్తి చూపిస్తే వస్తుంది అనుకోండి ఆ భావనలో.
కానీ అట్లుండదు అనుకుంటే నాకు ఇక్కడికి వచ్చినాక ఆ ఏకత్వం మొత్తానికి అమ్మ చెప్పిందంతా కలిపి ఏకత్వమే చెప్పినారు కదా లాస్ట్కి. 3 చక్రాలది కలిపి అనాహతానికి వస్తే ఏకత్వమే చెప్పినారు కదా. కాబట్టి నేను ఇంచుమించు అట్లనే ఉన్నాను అని అనిపించింది. ఆ ఏకత్వ భావన మాత్రం నాకు చిన్నప్పటి నుంచి ఉండేది. తక్కువ ఉండేవాళ్ళు కొద్దిమంది ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళతో అంతా ఎందుకు, వాళ్ళు అట్లా వాళ్ళు ఇట్లా వాళ్ళు అవన్నీ అట్లాంటివి నాకు చిన్నప్పటి నుంచి కూడా ఉండేవి కాదు. ఎవరైనా ఒకటే, వాళ్ళకి స్తోమతను బట్టి వాళ్ళ లైఫ్ డీల్ చేస్తారు, మన స్తోమత అట్లా మాదిరే ఉండేది ప్రతి విషయంలోనూ. ఇది చాలా బాగుంది మేడం. ఇది నిజంగానే అహంకారంతో నిండిన ఆలోచనలు కింది స్థాయిలో ఉన్నప్పుడు అవన్నీ మనకు ఎప్పుడు వస్తూ ఉన్నాయి. ఎప్పుడు మనం అట్లా ఫీల్ అయినామంటే ఓ అప్పటికి ఆ స్థితిలోకి వెళ్ళిపోయినామా అనేది బాగా తెలుస్తూ ఉంది. చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ పుష్ప మేడం. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్, అసలు మూలాధార చక్రం అంటే మనం ఏమనుకుంటున్నాం? అసలు అమ్మ అక్కడ భయం అంటారు, భూమితత్వం అంటారు, భౌతికత్వం అంటారు, లేజినెస్ కూడా మాస్టర్స్. నేను అనుకుంటాను అనమాట, ఎప్పుడైనా నిద్ర లేవకపోతే లేజీగా ఉన్నట్టు, అమ్మో నేను మూలాధారం, అసలు నా మూలాధార చక్రం అసలు ఓపెనే కాలేదే అనుకుంటాను నేను. అబ్బా ఇంత లేజీగా ఏంది ఇలా ఉన్నాను అనుకుంటాను. ఎస్ సావిత్రి మేడం, వెల్కమ్ మేడం, మాట్లాడండి. మేడం నమస్తే మేడం. రమాదేవి మేడం చెప్పారు కదా మనకు నమ్మక వ్యవస్థ అని. నాది ఇప్పుడు పోయింది. 20 ఏళ్ళ క్రితం తమ్ముడు అమెరికా రా అని వీడియో పంపించాడు. నాకు వాళ్ళు నచ్చలేదు, నేను రాను. మా ఆయన నేను మేడం మీరు వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి, మీ వాయిస్ కరెక్ట్ గా వినిపించట్లేదు. ఎస్ మేడం మాట్లాడండి. ఓకే మేడం. రమాదేవి మేడం చెప్పారు కదా నమ్మక వ్యవస్థ అనేది ఇప్పుడు పోయింది నాకు. తమ్ముడు 20 ఏళ్ళ క్రితం ఏమన్నాడంటే అమెరికా రా మీ ఆయన నువ్వు అన్నాడు. మా వాళ్ళు కాదు, వాళ్ళు మా దేశం వాళ్ళు కాదు, నేను అక్కడికి రాను, అదేంటి నా దేశం నా ఊరు నా ఇల్లు అన్నాను అనమాట. రమాదేవి మేడం ఎప్పుడైతే చెప్పారో నమ్మక వ్యవస్థ అనేది పాతుకుపోయిందని. మా అమ్మాయి కూడా మొన్నంది, అమ్మ రా అమ్మ అమెరికా. వద్దు వద్దు, ఇది నా దేశం, అది మీరు అది ఏంటమ్మా అందరు ఇలాగే, అందరూ అలాగే ఉంటారు ఇక్కడ ఇండియా వాళ్ళు. అబ్బాయి వద్దు, నేను రానంటే రాను. ఎప్పుడైతే మేడం ఇక్కడ ఒక్క నిమిషం సావిత్రి మేడం, ఇది నా దేశం కాదు నా కాదంటే అది నమ్మక వ్యవస్థనా? అది నమ్మక వ్యవస్థ కాదు మేడం. మరి అది నమ్మక వ్యవస్థ కాదు, మన అభిప్రాయాలు మేడం అవి. మన నమ్మక వ్యవస్థ ఎలా అవుతుంది? నా ఊరు కాదంటే నమ్మక వ్యవస్థ ఎలా అవుతుంది మేడం? నమ్మక వ్యవస్థ అంటే ఏంటి? ఒక్క నిమిషం మేడం. అసలు నమ్మక వ్యవస్థ అంటే ఇది ఇలా జరిగితే ఇలానే జరుగుతుంది అనేది నమ్మక వ్యవస్థ. ఇలాగే జరుగుతుంది. అవును మరి ఇప్పుడు నాకు పిల్ల ఎదురు వస్తే నాకు ఇది జరుగుతుంది, నేను బొట్టు పెట్టుకోకపోతే ఇది జరుగుతుంది, నేను కుడితో చేత్తో చేయకుండా ఎడమతో చేత్తో చేస్తే ఇలా జరుగుతుంది. ఇవి మేడం నమ్మక వ్యవస్థ అంటే. నా దేశం కాదు నా ఊరు కాదు అనేది మన నమ్మక వ్యవస్థ కాదు అది. అంటే మనం విదేశాలు నేను చాలా దూరం నడవలేను, నేను చాలా దూరం నడవలేను, నాకు అన్నం తింటే డైజెషన్ కాదు, ప్రతిరోజు అనుకుంటాం, ప్రతిరోజు చేస్తూ దాన్ని మనం ఒక నమ్మక వ్యవస్థ అలా రెడీ చేసుకుంటున్నాం దాన్ని. ఇంక ఎప్పుడు తిన్నా సరే మనకు నమ్మకం అనమాట, నాకు ఇది తింటే నాకు అరగనే అరగదు, ఇంకంతే. ఇవి నమ్మక వ్యవస్థ. నా ఊరు కాదు అనేది నమ్మక వ్యవస్థ, నా దేశం కాదు. ఎందుకంటే నేను ఎందుకు ఇక్కడ మాట్లాడానంటే మేడం సావిత్రి మేడం ఒక్క నిమిషం, ఎందుకు మాట్లాడానంటే ఇక్కడ యూట్యూబ్ లో కూడా వినే వాళ్ళు ఉంటారు. నమ్మక వ్యవస్థ అంటే దానికి మీనింగ్ ఉల్టాగా పోవద్దు, అందుకోసం. సారీ మేడం, క్యారీ ఆన్. అయితే మీరు ఇందాక చెప్పారు కదా మనకి ఫుడ్ అది పడదు ఇది పడదు అని. అక్కడ కూడా నేను ఇప్పుడు మీ నుంచి తెలుసుకున్నాను ఏంటంటే, నేను కరోనా టైంలో ఒక వీడియో విన్నాను. అది ఆయన ఏం చేశాడంటే కరోనా టైంలో ఫుడ్ దొరక్క చెత్త బుట్టల్లో అక్కడ ఇక్కడ దొరికి ప్రాణాన్ని నిలబెట్టుకున్నాడంట. అది విని ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను ఏమంటే, ఓహో మనకి ఇది పడదు అది పడదు అని మనం అనుకోకూడదు. ఆయనకి పడగాలింది మనకెందుకు పడదు, తిని చూద్దాం అని చెప్పేసి ఈ మధ్య ట్రై చేయటం మొదలు. అది విన్న వీడియో నాకు ఇప్పటికీ బ్రెయిన్ లో ఉంది. 2 సంవత్సరాలు అలాగే తిరిగాడంటండి. ఉద్యోగం పోయి పిల్లలు వదిలేస్తే అలా అక్కడ ప్రాణాన్ని నిలబెట్టుకున్నాను. మరి మనకెందుకు పడదు, మనకి పడుతుంది అయితే అని చెప్పి అప్పటి నుంచి నేను ఇది నాకు పడదని నేను ఆయనకి పడగాలేంది, చెత్త కుప్పలో కుళ్ళిపోయింది తినగాలేంది, మనకి పడదా అని అప్పటి నుంచి ట్రై చేయగా ఏమవుతుందంటే అన్ని పడుతున్నాయి నాకు. అంటే నేను
నా ఆలోచనలో మార్పు తెచ్చుకున్నాను అనేది మీ మెసేజ్ విన్నాక నాకు ఇప్పుడు అర్థమైంది అన్నమాట. బాగుంది మేడం. థ్యాంక్ యూ ఓకే మేడం, మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఇది మాస్టర్స్. ఇంకా పడుతుంది మేడం టైం. ఇది ఒక్క వారంతో అయిపోదు, ఇంకా ముందుకు వెళ్ళాలి మనం. ఈ వారంతో అయిపోదు ఇది. ఎస్ చాలా నేర్చుకోవాలి. ఈ మూడిట్ల మధ్యనే కదండి మనం యుద్ధం చేసేది. అసలు మనలో ఎస్ లోపాలేంటి, అందరి అభిప్రాయాలు తెలుసుకుంటే ఉంటే ఒక అవగాహన వస్తుందండి ఎస్ మనకి. మేడం. ఈ మూడే కదండి, కింద మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరక. ఈ మూడు మన లోపాలు ఏంటో ఎవరన్నా చెప్తా ఉంటే మనకు తెలుస్తుంది. అప్పుడు మనం సరి చేసుకోగలుగుతాం కదండి. కొంచెం కొంచెం సరి ఇంకా చేసుకోవాల్సినవి ఉన్నాయి ఈ డిస్కషన్ జరిగితే అనేది నాకు అవగాహన అనేది. నిజం బయట మేడం. ఎట్లాగో ఓపెన్ ఉన్నాయి. ఈ మూడు ఓపెన్ అవ్వాలి. ఎస్ ఈ మూడు ఓపెన్ అవ్వాలంటే వీళ్ళ డిస్కషన్ సత్సంగం ద్వారా తెలుసుకోవాలి, సంఘాస్ ద్వారా అనేది నాకు క్లిక్ అయింది మేడం. సరే, ఎస్ ఇది సూపర్ ఇది మేడం. సాగిద్దామండి. బాగుంది. ఎస్ మాస్టర్స్, అసలు నమ్మక వ్యవస్థ గురించి చాలా మాట్లాడుకున్నాం మనం ఈరోజు. అయితే ఈ నమ్మక వ్యవస్థ అనేది మనని ఎక్కడికి తీసుకెళ్తుందో మనం గమనించుకోవాలి మాస్టర్స్. అసలు నమ్మక వ్యవస్థ మనని ఎక్కడికి తీసుకెళ్తుంది, ప్రతి దాంట్లో మనం గమనించుకుంటే చాలా నమ్మక వ్యవస్థ మాస్టర్. మార్నింగ్ లేచినప్పటి సంది, అందుకే పత్రి సార్ బ్రేక్ ద రొటీన్ అన్నాడు. అమ్మ చెప్పింది, రోజు కుడి సైడ్ నుంచి లేస్తే లేవకండి, ఓ రోజు ఎడమ సైడ్ నుంచి లేవండి, ఎప్పుడు కుడి సైడ్ పడుకుంటే ఒకసారి కొన్ని రోజులు ఎడమ సైడ్ పడుకొని చూడండి. అంటే ఇవన్నీ ఏంటి మాస్టర్స్, నమ్మక వ్యవస్థ నుంచి మనము బయటపడడానికే. బ్రేక్ ద రొటీన్ అంటే సృజనాత్మకత వల్లనే నమ్మక వ్యవస్థ నుంచి బయటపడతాం మాస్టర్స్. ఎప్పుడైతే కొత్త కొత్తది చేస్తూ ఉంటామో, అది రోజు చేసేటట్లు కాకుండా డిఫరెంట్ గా చేసినా దాంట్లో ఏది ఉండదు, మార్పు ఏది ఉండదు. మనము జనార్దన్ లివింగ్స్టన్ సీగల్ బుక్ చదవాలి. మన అంటే ఇక్కడ కొందరు విన్న వాళ్ళు నిండొచ్చు, కొందరు వినని వాళ్ళు ఉండొచ్చు. అమ్మది కూడా వీడియో ఉంది, అక్కడ కూడా నమ్మక వ్యవస్థనే. ఆ జనార్దన్ అనేది ఎప్పుడైతే ఆ నమ్మక వ్యవస్థను వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న మొత్తం నమ్మక వ్యవస్థ నుంచి బయటపడతాడో అప్పుడు తను ఎక్కడికి వెళ్ళాలో ఆ స్టేజ్కి వెళ్తాడు. ఎంతమంది ఇప్పుడు మన విజయలక్ష్మి మేడం ఉన్నారు, రమాదేవి మేడం ఉన్నారు, అందరు టెక్నికల్ గా నేర్చుకుంటున్నారు. ఇంతవరకు ఉన్నది ఏంటి మేడం? నా వీడియో రావట్లేదా? వస్తుంది మేడం. మేడం జనార్దన్ లివింగ్స్టన్ సీగల్ వీడియోనా మేడం? ఎస్, మన సరోజ సెల్ఫ్ ఎంపవర్మెంట్ ఉంది కదా మేడం, దాంట్లో ఉంది అమ్మ వీడియో. జనార్దన్ లివింగ్స్టన్ సీగల్ అని ఉంది దాంట్లో. అమ్మ తెలుగు వీడియోస్ కొట్టండి, దాంట్లో వస్తుంది మేడం అది. అసలు అక్కడ నమ్మక వ్యవస్థ నుంచి అందులో అసలు ఎంత బాగా నేర్చుకోవచ్చో జనార్దన్ లివింగ్స్టన్ సీగల్ బుక్ నుంచి అయితే నమ్మక వ్యవస్థ గురించి ఎలా బయటపడాలనేది కూడా దాంట్లో అద్భుతంగా ఉంటుంది మాస్టర్. అందుకే అమ్మ చెప్తారు, చేసే పని అలా చెయ్యకుండా మార్పు చేసి చూడండి, అప్పుడు మాస్టర్స్ పడేది. నిజంగానే నేను ఒకప్పుడు ఏమనుకున్నానంటే, తులిసమ్మ అంటే చాలు ముగ్గులు వేయాలి, బొట్లు పెట్టాలి, దీపం పెట్టాలి. కానీ ఆమెకు కావాల్సింది ఏంది మాస్టర్స్? ఇన్ని నీళ్లు. ఆమె ఎదగడానికి మన ఇంటి ముందల, మన గుమ్మం ముందల బాగా ఎదగడానికి తనకు కావాల్సింది ఇన్ని నీళ్లు మాస్టర్స్. మనం ఏ నమ్మక వ్యవస్థలో ఉన్నాం? అమ్మ మనకు ఎన్నో ఇస్తుంది, ఇన్ని ముగ్గులు వేస్తే, ఇన్ని దీపాలు వేస్తా అనే నమ్మక వ్యవస్థలు. నా గురించి చెప్తా మాస్టర్స్, ఎవరి గురించి చెప్పాను. నిజంగా అంటే అది నాకేం జరిగిందంటే, న్యాచురల్ గా దీపం పెట్టడం బంద్ చేసిన మాస్టర్స్. నేను ఏది కావాలని వీళ్ళు చెప్పిండ్రని వాళ్ళు చెప్పిండ్రని చేయలే మాస్టర్. నాకు అనిపించింది ఇది కాదు కదా అమ్మకు కావాల్సింది. మార్నింగ్ లేవంగానే తనని మాట్లాడిస్తాను, అమ్మ నీకు కావాల్సింది ఇదే కదమ్మా, నీవే కదా అంట. అంతే, ప్రేమతో మాట్లాడతా. నాకు అనిపించింది అక్కడ ఏ డిఫరెన్స్ లేదు. నన్ను గమనించుకుంటే నాలో కూడా ఏ డిఫరెన్స్ లేదు. ఎప్పుడు నేను నమ్మక వ్యవస్థ నుంచి బయటపడతా మాస్టర్స్? మనం ఎప్పుడు బయటపడతాం? అది మార్చి చేసినప్పుడు మనలో ఎలాంటి మార్పులు జరగకుండా ఇంతకు ముందు ఎలా ఉన్నామో ఇప్పుడు అలానే ఉంటే మాత్రమే, ఓహో ఇది నేను ఇన్ని రోజులు దీనిపైన ఇలా పెట్టుకున్నాను, ఈ నమ్మక వ్యవస్థను, ఆహా ఇది కాదు అనేది అప్పుడు తెలుస్తుందంటే అది అనుభవపూర్వకంగా మన జీవితంలో జరిగే మార్పులను గమనించినప్పుడు మాస్టర్స్. ఎవరు చెప్పలేదు, జనరల్ గా పనిచేసేసా. ఆడికి మా సార్ అంటుంటాడని ఇంట్లో దేవుడి పూజ తను చేసిన రోజు నేను అక్కడ దీపం పెడతా. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళ కోసం కూడా బతకాలి మాస్టర్స్, మన కోసమే కాకుండా. కాబట్టి ఆ రోజు పెడతా మాస్టర్స్. మా అత్తయ్య అంటుంది, మస్తు పూలు ఉంటాయి ఏంటి తెంపి పెట్టామంటుంది. ఏమి అనను, కామ్గా ఉంటా. నేను చేసేది నేను చేస్తాను, నేను మాత్రం కామ్గా ఉంటా, ఏ మాట అనను.
ఎందుకంటే అందరికి అర్థం కావాలని లేదు మాస్టర్స్. మనకు కూడా ఇంతకు ముందు అందులోనే బతికిన వాళ్ళమే. ఎవరు తక్కువ వాళ్ళు కాదు, ఎవరు ఎక్కువ వాళ్ళు లేరు. అందరూ సమానమే. మనకి ఇందులోకి వచ్చినాక ఈ జ్ఞానం తెలవడం వల్ల ఇలా ముందుకెళ్తున్నాము అని ఏమి నోట్లో నుంచి మాట అయితే ఎత్తను మాస్టర్స్. కానీ ఓకే అత్తమ్మ అంటే ఇంకా పక్కకు జరుగుతాయి, ఇంకా అంతే అనమాట. అంటే మనని గమనించుకుంటే మన రోజులో నిజంగా ఈ రోజు నుంచి గమనించుకుందాం మాస్టర్స్. మొదటి 3 చక్రాలలో మనం ఎక్కడ ఉన్నామనేది నెక్స్ట్ వారం మాట్లాడుకుందాం మాస్టర్. ఈ వారం అంతా గమనించుకుందాం. మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం, మణిపూరక చక్రం మన జీవితంలో ప్రతిరోజు మనం ఎక్కడెక్కడ వాటిని ఓపెన్ చేసుకోకుండా ఉన్నామనేది మనం గమనించుకుంటే తెలుస్తుంది మాస్టర్స్. కొన్ని పనులు చేయాలనుకుంటాం, పోస్ట్ పోన్ చేస్తూనే ఉంటాం అంటే మూలాధార చక్రం ఓపెన్ అవ్వలేదు, అందులోనే ఉన్నాము. ఆ లేజీ వద్దు. భావోద్వేగాలు ఎక్కడ అవసరమో, ఎంత అవసరమో అప్పుడు రావాలి మాస్టర్స్. భావోద్వేగాలు లేకుండా మన జీవితం ఏముండదు, ఎమోషనల్స్ లేకుండా. కానీ అనవసరంగా ఎమోషన్ కి మనం లోన్ అవుతున్నామా? అనవసరంగా ఎమోషన్ కి లోన్ అవుతున్నామంటే మన స్వాదిష్టాన చక్రం ఓపెన్ అవ్వలేదు. మణిపూరక చక్రం, అహంతో ఉంటున్నామా? అహం ఉండాలి, అహం లేకుంటే జీవితం కాదు మాస్టర్స్. ఏది మించొద్దు, తగ్గొద్దు, ఎంత అవసరం అంత ఉండాలి. అంతకు మించి నేను నాది అనే అహంలో ఉంటున్నామా? అహం కోరేది అమ్మ ఎప్పుడు చెప్తారు, ఎప్పుడు మర్చిపోవద్దు. గుర్తింపు, అధికారం. ఈ అధికారం గుర్తింపును కోరుతున్నామా? అవి కోరుతున్నామంటే మన మణిపూరక చక్రం ఓపెన్ అవ్వలేదు. అంటే మనం గమనించుకుందాం మాస్టర్స్. ఇప్పుడు ఈ ఎపిసోడ్ గురించి విన్నప్పుడు మనం సాధన చేయాలి కదా. మరి ఈ 1 వీక్ ఇది సాధన చేద్దాం, నెక్స్ట్ వీక్ దాని గురించి మాట్లాడుకుందాం. ఎవరైనా సాధన చేస్తాం, ఓపెన్ గా పంచుకుందాం మాస్టర్స్. నిజంగా అంటే మనం అందరము, మనకి ఎలాంటి కండిషనింగ్ లేదు, మనది ఏది ఉన్నా మన జీవితంలో మనం ఓపెన్ గా పంచుకో. అప్పుడు నేను ఇక్కడ ఇలా మూలాధార చక్రంలో ఉన్నా ఈ రోజు, నేను ఇక్కడ స్వాదిష్టాన చక్రంలోనే ఉన్నా, నేను ఇక్కడ మణిపూర చక్రంలోనే ఉన్నా ఈ రోజు అంటే మనం ఆలోచనలు అయిండొచ్చు, మనం మాట్లాడే మాటలు అయిండొచ్చు, మనం చేసే పనులు అయిండొచ్చు. ఈ 3 చక్రాలను మనం గమనించుకోవచ్చు మాస్టర్స్ అని నాకు అనిపించింది. ఎందుకో ఇప్పుడు అన్నాను మాస్టర్స్. అందరికి ఓకే అయితే మనం అందరం ఈ వర్క్ చేద్దాం మాస్టర్స్. ఈ 3 చక్రాల పైన సాధన చేద్దాం ఈ వీక్ అంతా. ఓకేనా మాస్టర్స్? మాస్టర్స్ ఇంకా ఉన్నారు మాస్టర్స్, మాట్లాడితే చాలా బాగుంటుంది. మీరు ఈ ఎపిసోడ్ వినింటే మాత్రం ప్రతి ఒక్కరు ఒక్క పాయింట్ పంచుకోండి మాస్టర్స్. ఎస్ రమాదేవి మేడం, అమ్మిట్ ఇవ్వండి రమాదేవి మేడానికి. రాలేదా మేడం? వచ్చింది చూడండి. రమాదేవి మేడం ఏడున్నారు? రమాదేవి మేడం. మేడం ఇస్తున్నాను, అది వెళ్ళట్లేదు మేడం. ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోండి మీరు. రమాదేవి మేడం అన్మ్యూట్ చేసుకోండి. ఫ్రీజ్ అయినట్టున్నారు కదా. అదే అందుకని నెట్ కట్ అయినట్టుంది. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా? మనం సెషన్ ఎండ్ చేసుకుందామా? ప్రతిసారి అనుకుంటున్నాం కానీ కొత్త వాళ్ళు ఎవరు ప్లీజ్ మాస్టర్స్, సెషన్ వింటున్నారు కదా, ఏదన్నా ఒక పాయింట్ చెప్పండి. అందరు చెప్పిన పాయింట్స్ అయినా సరే. ఇప్పుడు అందరు విన్నారు కదా, దాంట్లో మీకు ఏ పాయింట్ నచ్చిందో చెప్పండి. లేదా అవును మేడం మేము కూడా ఇది ఎక్స్పీరియన్స్ అయ్యాని చెప్పండి మాస్టర్స్. అందరు మాట్లాడితే చాలా బాగుంటుంది. ఎస్ రమాదేవి మేడం హ్యాండ్ రేస్ చేయండి మీరు. లేదు, తన నెట్ కరెక్ట్ గా లేనట్టుంది మాస్టర్స్. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారు? మనం సెషన్ ఎండ్ చేసుకుందాం. నా వాయిస్ వినపడలేదా? నా వాయిస్ వినిపిస్తుంది, మాట్లాడండి మేడం. వాయిస్ వినపడుతుంది. నమస్తే మేడం, మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు. ఈ ఎపిసోడ్ లో క్రియాయోగం గురించి చెప్పినారు మేడం, సిద్ధుల గురించి చెప్పినారు మేడం ఈ ఎపిసోడ్ లో. నెక్స్ట్ వీక్ మళ్ళీ మీరు ఇప్పుడు ఇందాక అదే చెప్తున్నారు, నెక్స్ట్ వీక్ కూడా ఇదే పెట్టుకుందామా? అది నా క్రియాయోగం గురించి తెలిసిన వాళ్ళకి క్రియాయోగం గురించి మాట్లాడవచ్చు. దాని నుంచి సరిగా నేర్చుకోకపోతే సిద్ధులు, దాని నుంచి వచ్చే సిద్ధులు ఏ విధంగా మనకి దారి తప్పిస్తాయి అని చెప్పినారు. ఇవన్నీ గైడెన్స్ ఉండాలని చెప్పినారు. ఇవన్నీ కూడా ఎవరైనా మాట్లాడొచ్చు మేడం. ఇది అందువల్ల నేను హ్యాండ్ రైజ్ చేశాను.
దాని గురించి మనకేం చెప్పారంటే మనకు గైడెన్స్ ఉండాలి అని చెప్పారమ్మా అంతే. ఏంటంటే మనకు సాయిబాబా అలా కూర్చొని ఉన్నట్టుగానే ఇలా లేచిపోయినట్టుగా కనిపిస్తారు. అవి కూడా మనలో కావాలి, మనం కావాలి అనుకుంటాం కానీ అక్కడ వాళ్ళకి మాత్రం అది సహజంగానే జరిగిందనే విషయాన్ని చెప్తారనమాట. ఇప్పుడు హిమాలయాల్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అది ఎక్కడైనా ఉన్నా సాధనలో ఆ సాధనలో గాలిలో తేలిపోవడము ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ కూడా అవన్నీ బై క్రియాయోగం ప్రొడక్ట్స్ అని చెప్తారు. బై ప్రొడక్ట్స్ అని చెప్పినారు. అది చెప్దామని ఇంకా ఒక పాయింట్ ఇది మిస్ అయిపోతామని చెప్పినాను మేడం. ఎస్ మేడం, కరెక్టే మీరు చెప్పింది. థ్యాంక్ యూ మాస్టర్స్. కొత్త వాళ్ళు మాట్లాడాలి. శ్రీలత మేడం మాట్లాడాలి, లీలవచ్చు మేడం, రాజ్యలక్ష్మి మేడం, మంగతాయరు మేడం, రాఘవమ్మ మేడం, నాగలక్ష్మి మేడం. మాస్టర్స్ మాట్లాడండి, ఒక్క సెంటెన్స్ చాలు మాస్టర్స్. మీ అందరూ నమస్తే మేడం. నేను అన్ని విన్ని నేర్చుకుంటున్నాను మేడం. నేను కూడా కొత్తగా వింటున్నాను. నా కోసమే చెప్తున్నారేమో అనిపిస్తుంది. సూపర్ మేడం, థ్యాంక్ యూ. మీరు అసలు చాలా థ్యాంక్ యూ మేడం ఇలా పంచుకున్నందుకు. మాస్టర్ చూడండి, రాజలక్ష్మి మేడంకి ఏమనిపించింది అంటే ఈ ఎపిసోడ్ అంతా వింటే నా కోసమే అని అనిపించారంట. రాఘవమ్మ మేడం ఉన్నప్పుడు మా పిల్లలతో ఉన్నప్పుడు అక్కడ ఫుడ్ నేను వండుకొని పట్టుకెళ్ళడం, నేను తిన్నా ఎక్కడ అందం, ఇదంతా వింటుంటే నా గురించి అంతా చెప్తున్నట్టు అనిపించింది మేడం. థ్యాంక్ యూ మేడం. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. నిజంగా అంటే మనలోని నమ్మక వ్యవస్థల నుండి ఇంకా గమనించుకుందాం మాస్టర్స్, రాసుకుందాం. అసలు ఒక ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ అదే చేసుకుందాం. మనం ఈ 3 చక్రాలలో ప్రాక్టీస్ చేయాలనుకున్నాం కదా, దాన్ని మాట్లాడుకుందాం. ప్లస్ మన నమ్మక వ్యవస్థలు ఇంకా ఏమున్నాయి మన లోపలికి వెళ్ళి గమనించుకుందాం మాస్టర్స్. ప్రతిరోజు గమనిస్తే ఎన్నో నమ్మక వ్యవస్థలు వెళ్తాయి మాస్టర్స్. తీసేసినాం అనుకున్నాం కానీ తీసేం. నేనే చూస్తుంటా కొన్ని తీసేసిన అనుకుంటున్నా, అక్కడ వచ్చేసరికి ఆహా అది కాదు ఇది అనిపిస్తుంది, అంటే అక్కడ ఉంది అనేది అర్థం అవుతుంది అనమాట. అట్లా మాస్టర్స్. ఎస్ మాస్టర్స్. ఇంకా జ్యోతి మేడం, కల్పన మేడం మాట్లాడతారా? ఉన్నాయి మన నమ్మక వ్యవస్థల్లోకి వెళ్తుంటే ఎన్నెన్ని వస్తున్నాయో. అరే ఇది కూడా నమ్మక వ్యవస్థనా, ఇది అందులోనే ఉందా, ఇది అందులోనే ఉందా అన్నట్టుంది. రాసే పుస్తకం అయ్యేటట్టు ఉంది. ఎస్ మేడం, నిజమే. అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది. పొద్దున్న ఒక టాపిక్ లో కూడా ఇలాగే జరిగింది. మా అమ్మాయితో మాట్లాడుతున్నాను, అంటే మామూలుగా చెప్తున్నానమ్మా నమ్మక వ్యవస్థ మార్గం మీద. మాకు ఆంధ్రాలో బస్సు ఫ్రీ పెట్టాడు. బస్సు ఫ్రీలు పెట్టగానే నేను అన్నాను, బస్సు ఫ్రీ పెట్టాడు కదా, చక్కగా వారానికి ఒక టెంపుల్కి వెళ్ళొచ్చేస్తాను ఆ ఊరు ఈ ఊరు అన్న. అంటే ఫ్రీ పెడితేనే దేవుడి దగ్గరికి వెళ్తావా, లేకపోతే లేదా, ఇది కూడా చూడు నీ లోపల ఎక్కడుందో అని అనింది మా అమ్మాయి. లోపలికి అంటే దేవుడి మీద భక్తి ఉందా, ఫ్రీ మీద ఉందా, అంటే నువ్వు దేనికి ఎక్కడ స్ట్రక్ అవుతున్నావో చూడు అసలు అని చెప్పంటే, నిజంగానే ఇవన్నీ స్ట్రక్ చేస్తూ ఉంటే ఓ పక్కన మనీతోని, ఓ పక్క టైంతోని, ఓ పక్క ఎడ్యుకేషన్ తోని, అంటే ఏది ఇంపార్టెన్స్ అనే దానికన్నా వాడు ఫ్రీ అనగానే నా నోట్లోంచి వచ్చిన మాట ఎందుకు వచ్చింది అంత స్పీడ్ గా అసలు. ఒకసారి చెక్ చేసుకోమన్నప్పుడు అనిపించింది అనమాట, నిజమే కదా. అంటే ఒక మాట వెంటనే దానిని తీసుకోవటం, వెంటనే ఒక ఆన్సర్ ఇవ్వటం అనేది ఎందుకు జరుగుతుంది, ఎక్కడి నుంచి ఆ ఆన్సర్ వచ్చింది? ఎరకలేకపోవడం మేడం. ఎరికనే కాదు, లోపల కూడా ఏదో ఉన్నాయి నమ్మక వ్యవస్థలు. నమ్మక వ్యవస్థలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఎరుక లేకుండానే ఎక్కడికో వెళ్తున్నాం మేడం. ఆ ప్రజెంట్ లో లేకుండా మాట విన్నప్పుడు ఎక్కడికో వెళ్ళి, నేను అప్పుడు చూడలేను కదా ఇవి, ఇప్పుడన్నా చూస్తా కదా, ఫ్రీ బస్ పెట్టిండు కదా. లోపల నుంచి అది వచ్చిందంటే ఆ నమ్మక వ్యవస్థలో ఎక్కడో ఉంది. తిరగాలని, చూడాలని, చెయ్యాలనే ఒక నమ్మక వ్యవస్థ ఉంది. ఆ నమ్మక వ్యవస్థ ఫ్రీ అని పెట్టగానే దానికి లింకప్ అన్నమాట వెంటనే. అట్లా ఏంటంటే చూస్తానంటే ఎన్ని కోణాల్లో ఉన్నాయన్నమాట ఈ నమ్మక వ్యవస్థ అనేది. ఏదో సామాన్యంగా చెప్పుకునేంత పైన చెప్పుకున్నంత కాదు, కానీ మన లోపలికి వెళ్తున్న కొద్దీ చాలా ఉన్నాయి. అదే మేడం నేను చెప్పాను, నిమిషానికి ఒక్కొక్కటి నాలో నుంచి బయటపడిందంటే ఇంకా చెప్పుకుంటే ఎన్నో ఉంటాయి చూడు, అట్లా ఉంటుంది. మూలాల నుంచి లేస్తూనే ఉంటాయి పైకి, అది అలా వెళ్తూనే ఉంటాయి. దాన్ని మనం ఎప్పుడప్పుడు మనం కట్ చేస్తూ పోతూ ఉంటామంటే ఇది ఇట్నే చరిత్ర జరుగుతూ జన్మలు తీసుకొని ఫిల్టరేషన్ చేసుకుంటూ ఆ స్థాయికి అన్నాం చూడు. మూలం నుంచి మళ్ళీ శూన్యానికి వెళ్ళాలి, ఎక్కడి నుంచి వచ్చాము అక్కడికి వెళ్ళాలనే ప్రయాణంలో ఇవి ఎంత తగ్గుతూ పోతే గాని అప్పటికి మనం కొంచెము అది కాలేము, మనమే అది కాలేము. అది తత్వమసి అంటాం చూడు, అదే ఇట్లాంటివి ఈ అనుభవాలే మనల్ని అక్కడికి తీసుకెళ్తాయి.
అవి వచ్చిందంటే కూడా ఎక్కడో ఒకటి జల్లి పట్టే రాయి ఏదో ఒకటి ఎర కింద పడినట్టుగానే ఇవి వస్తాయి, మనలో నుంచి బయటకు వస్తేనే కదా బయటకు వెళ్ళేది అవి. ఎస్ మాస్టర్స్. ఎస్ అమ్మా. ఇంకొకటి ఇక్కడ మేడం ఒక మెసేజ్ పెట్టారు, ఒకసారి చూడండి. లీలాబచ్చు మేడం చెత్త మేడం, మీరు కానీ ఏదైనా ఇంకొకటి మాస్టర్స్, అయితే ఈ ఎపిసోడ్ లో మనకు ఒక చిన్న పాయింట్ చెప్పుకొని ఎండ్ చేసుకుందాం. అందరు పైనుంచి కిందికి అంటారు, ఎందుకు కింది నుంచి పైకి వెళ్ళాలి అన్న దగ్గర అమ్మ చెప్తారు భూతత్వం అనేది ఒక పదార్థము అని, దానికంటే ఇంకా తక్కువగా ఉండేదంటే నీరు అని, తర్వాత ఏంటి అంటే మనకు వాయువు అని చెప్తారు. లాస్ట్కు ఏంటి అన్నప్పుడు అమ్మ అంటే మన పంచభూతాలతో మన చక్రాలకు చెప్పినప్పుడు ఎందుకు మనం కింది నుంచి పైకి వెళ్తున్నాము, ఎక్కడ చూసినా పైనుంచి కిందికి అంటారే, నీరు అంటే నీరు కానీ ఏది కానీ పైనుంచి కిందికి పారుతుంది ఏదైనా సరే, కానీ ఎందుకు చక్రాలకు కింది నుంచి పైకి వెళ్ళాలంటే భూమి అనేది దృఢ పదార్థము, దానికంటే కొంచెం తక్కువైనది నీరు అని, దానికంటే తక్కువైనది వాయువు అని. ఇంకా మనం ఇక్కడ చెప్పుకునేటప్పుడు మణిపూరక చక్రం ద్వారా వెళ్ళిన తర్వాత ఇంకొకటి చెప్తారమ్మా, అసలు అన్నిటికంటే సూక్ష్మమైంది ఏంటి అనేది వాయు ఆకాశతత్వం అని చెప్తారు. కానీ నిజంగా మనకు తెలుసా మాస్టర్స్, అన్నిటికంటే సూక్ష్మమైనది ఆకాశతత్వం అని. నాకు అసలు ఎపిసోడ్ విన్నప్పుడు నాకు అరే అసలు ఆకాశాన్ని చూసి అనుకుంటామా మాస్టర్స్, వాయువుని చూసి అనుకుంటాం గాని అది శూన్యం కదా నాన్న, అది శూన్యం కాబట్టి అదే శూన్యం. కానీ ఆ తాట వస్తుందా అమ్మ, ఆలోచననే రాదు. కరెక్ట్, రాదు, నిజమే. కానీ అన్నిటికీ అవకాశం ఇచ్చేది అదే, అన్నిటికీ అవకాశం ఇచ్చేది అదే ఆకాశమే చూడు, మరి గగనమే. కానీ అది రాదు, తొందరగా రావాలంటే అక్కడికి పోయేటట్టు మనం కూడా అంత లైట్ కావాలి. లైట్ అయినప్పుడే ఈ తేలిక ఆ తేలికలో కలుస్తుంది, ఈ కాంతి ఆ కాంతిలో కలుస్తుంది. ఊరికే కలవదు కదా నాన్న అది. ఎస్ అమ్మా, అంటే ఈ పాయింట్ రాలేదని చెప్తున్నా మాస్టర్స్. ఒక్కొక్కటి అంటే ఎందుకు మనకి ఎవరైనా అడుగుతారు మాస్టర్స్, సరే మీరు అంతా 1000 seeds of joy అంతా విన్నారంట, మళ్ళీ మీరు డిస్కషన్ చేసుకున్నారంట, ఎందుకు మరి అన్ని పైనుంచి కిందికి ప్రవహిస్తాయి, మరి మీరు ఎందుకు చక్రాలు ఎందుకు కింద నుంచి పైకి వస్తున్నారంటే మనం కొంచెం అని చెప్పగలగాలి కదా. అది అటెన్షన్ లో బాగున్నా, కింది నుంచి పైకి ఎదగడం అనేది ట్రెక్కింగ్ అంటే పైకి ఎదగాలి. పైనుంచి ఊడి పడినాం సరే, అక్కడి నుంచి పైకి పోవాలంటే ఈ ప్రయాణమే కదా మనకు. అందుకే కింది నుంచి ప్రవాహాన్ని కూడా చూపిస్తారు అసలు కొన్ని డైరెక్షన్స్ లో, అది అట్లే జరగాలి కదా. ఆత్మ పురోగమనం అనేది అక్కడి నుంచి. అమ్మాది కరెక్టే, కానీ ఇప్పుడు కొంత జ్ఞానాన్ని వింటూ ధ్యానం చేస్తూ ఇంత జ్ఞానాన్ని విన్నాం మనము, మనకు ఇంతో అంతో దాంట్లో కొంచెమో చానో తెలిసి ఉండొచ్చు. అప్పుడే ధ్యానంలోకి వచ్చిన వాళ్ళ ఉండొచ్చు, చక్రాల గురించి ధ్యానంలోకి రాకుండా విన్న వాళ్ళ ఉండొచ్చు, కానీ వాళ్ళకు డౌట్ వచ్చేస్తుంది ఇక్కడ మాస్టర్స్. కాబట్టి మనం తెలుసుకుంటే మనకు చెప్పడానికి ఒక అవకాశం ఉంటదన్నమాట. మనం తెలుసుకున్న జ్ఞానాన్ని పంచుతూ ఉంటే మనకు కూడా అక్కడ ఒక డౌట్ వెంటనే మనకు కూడా వాళ్ళు అడిగినప్పుడు అవును కింది నుంచి పైకంట అన్నప్పుడు మనకు కూడా డౌట్ క్రియేట్ కావద్దు ఇక్కడ. అంటే మనకు తెలిసి ఉండాలి అన్నమాట. వింటున్నాము ఎపిసోడ్స్ అంటే మనము ఇప్పుడు ఇంకొంచెమన్నా దాంట్లోది ఇంకొద్దిగానన్నా కొంచెం ఎక్కువగా అర్థం చేసుకొని ఉండాలి మనం. ఇప్పుడు సెకండ్ సారి విని దానిపైన గ్రూప్ డిస్కషన్ చేసుకుంటున్నామంటే దాన్ని అనుభూతి చెందాలి, అనుభవాలు పొందాలి, దాని గురించి ఇంకొంచెం నాలెడ్జ్ లోతట్టుగా తీసుకొని ఉండాలి మాస్టర్స్ అని నాకు అనిపించింది. ఎందుకో ఇప్పుడు రోజులు ఎప్పుడు చెప్పలే ఈ వర్డ్స్, కానీ ఈ రోజు అనిపించింది అనమాట. అంటే మనం ఇంకా దాని అంటే అంతరార్థాన్ని తెలుసుకొని ఉండాలి. ఇప్పుడు అమ్మ ఒక్కొక్క పదం పాడిందంటే ఆ పదం పైన కాదు మాస్టర్స్, దాని వెనకాల అంతరార్థాన్ని. ఇప్పుడు బుక్కులు ఎందుకు అర్థం కావట్లేదు చదువుతూ అంటే మనకు పైన పదాలు మాత్రమే ఉన్నాయి, దాని అంతరార్థాన్ని అర్థం చేసుకున్న ఆ ఎనర్జీ ఆ స్థితి మనకు వస్తే కదా మాస్టర్స్ బుక్ అర్థమయ్యేది. అదే నాన్న, భావం ఒకటైతే భావానికి అర్థం, అర్థానికి పరమార్థం, అది అంతరార్థం. ఈ అంతని ఒకదాని నుంచి ఒకటి మనం చేంజ్ అయ్యి అది మళ్ళీ మన అనుభూతిలోకి వచ్చినప్పుడు, నేను ఇప్పుడు అదే చెప్పింది నా ఎక్స్పీరియన్స్ ఇంతకుముందు. ఇక్కడ నేను ఎవరిని కారణం పెట్టకూడదు. ఇప్పుడు నా కొడుకు కూతురుని కానీ అది కానీ ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి, ఎట్లొచ్చినాయి, నేను చేసినానా, పోనీ ఇప్పుడు వీళ్ళు అట్లా జరిగిందని వాళ్ళు నేను చెడ్డంటాను అన్న, నేను ఎందుకంటాను అనను. అది కాదు, అదేనా మన సంస్కారం, ఇంకా మనం నేర్చుకుంది. ఇది ఎక్కడ జరిగింది, ఎందుకు ఆ పరిస్థితి ఆ విధంగా అక్కడ క్రియేట్ అయింది అంటే దానికి ఎవరు కారణము, మనమే కదా అనుభవించాల్సిన వాళ్ళు మనం. కాబట్టి మనకు ఎదురైంది అంటే వాళ్ళు మనకు తెలియజేయడానికి వచ్చారు. ఇక్కడ నువ్వేదో చూసుకో, ఫ్లాష్ బ్యాక్ వెళ్ళు, గో బ్యాక్ అని చెప్పి మనకు మళ్ళీ మనల్ని వెనక్కి తరిమినప్పుడు అది ఇంకొకసారి మనం ఇక్కడ చేయకుండా. కానీ ఇవన్నీ చూస్తే దీని ఫలితం ఎప్పుడైతే సర్వస్య శరణాగతి అని అనుకున్నామో, ఒక గురు శంఖలో నుంచి పోస్తే తీర్థం అన్నట్టు అమ్మ బల్యంతో తను బలపడింది. నాకు వచ్చిన ఆలోచన అమ్మ ఇంకొంచెం ఇది చేయడంతో, సపోర్ట్ చేయడంతో బలం వస్తే అది ఎక్కడి నుంచి పవిత్ర గంగా జలము
దాంట్లో నుంచి పోస్తేనే తీర్థం, శంకులో నుంచి పోస్తాను అన్నట్టు అది కుదిరిందా లేదా మరి? అక్కడ నువ్వు కోటీశ్వరులైన మామగారు ఉండి ఇంతమంది ఇంతుండి కానీ అక్కడ అది ఎందుకు జరగలేదు వాళ్ళతో? అతనితోనే జరగాలనుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఏంది పవిత్రం, ప్యూర్. ఇప్పుడు అమ్మంట హోల్, ఇది ఆత్మ పరిశుద్ధత అంటామే మనము. దానికి చాలా కష్టం. ఊరికే మాటలు చెప్పుకోవడం వేరే. ఇదేనంట మా గురువు చెప్పేవాడు, దానము ధర్మము ఇవన్నీ ఏదో అనుకుంటాం మనం. పేరెంటాలంటే ఏదో వాయినాలు ఇస్తాం, కానీ ప్రతిదీ ఫలాపేక్ష లేకుండా ఎవడైతే చేయగలడో, నువ్వు దానం చెయ్యి, ధర్మం చెయ్యి, మన ధనాన్ని 3 రకాలుగా చెయ్యి. అది ఎప్పుడైతే వస్తుందో అది అసలైన ఇది స్వచ్ఛమైన సోర్స్ అదేను. ఇప్పుడు నేనైతే అనుకున్నా అది ఇప్పుడు ఆ సోర్స్ అక్కడి నుంచి రావడానికి ఎన్ని క్రియేట్ అయినాయి కదా మరి. అది కూడా మన ఇదే కదా, మనసు కృత్యం. మనం ఉన్న దగ్గర నుంచి ఉన్నత స్థాయికి వెతుకుతున్నామంటే మనలోంచి క్లీన్ చేసుకుంటూ దారిని సుగమం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము అనేది మనకు అర్థమైపోయింది నాన్న ఇప్పుడు ఇట్లాంటి సంఘటనల ద్వారా. ఎస్ అమ్మా, సెషన్ ఎండ్ చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా జరిగింది సెషన్. మనం మర్చిపోదు మాస్టర్స్, ఈ వారం అంతా మనం ఈ 3 చక్రాల పైన సాధన ఉండాలి. తప్పకుండా వాటి గురించి మాట్లాడుకుందాం. మన నమ్మక వ్యవస్థల గురించి కూడా మాట్లాడుకుందాం మాస్టర్స్. నెక్స్ట్ ఎపిసోడ్ అదే అనమాట. మనం 41 ఎపిసోడ్ కాకుండా దీని పైన చేసుకున్న తర్వాత నెక్స్ట్ 41 ఎపిసోడ్కి వెళ్దాం మాస్టర్స్. మనకి ఇంతటి అవకాశం ఇచ్చినందుకు సరోజమ్మకు వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఎంత అద్భుతంగా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎక్స్పీరియన్సెస్ పంచుకున్నారు. ఈరోజు చక్కటి ధ్యానం చేసిన గిరిజా మేడానికి, చక్కగా టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన రమాదేవి మేడానికి, నీలిమా మేడానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఈరోజు సెషన్ లో జాయిన్ అయిన ప్రతి మాస్టర్ కూడా థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ సరోజమ్మ, థ్యాంక్ యూ సో మచ్.